మేడం నిద్ర వస్తుంది మెడిటేషన్ తర్వాత బాగా. నేను కూడా ఇవాళ మార్నింగ్ లేవలేకపోయాను, లేట్ గా జాయిన్ అయ్యాను. 10 to 6 కి జాయిన్ అయ్యాను. నో ప్రాబ్లం మ్యామ్. హీలింగ్ లో ఉన్నప్పుడు ఇప్పుడు అది ఇంకా నిద్ర వస్తుంది అయిపోగానే. మంచిదే. హీలింగ్ కంప్లీట్ అయినాక నిద్ర విపరీతంగా వస్తుంది. కొంతమంది అయితే ఒక హీలింగ్ అయిన తర్వాత 3-4 గంటలు అలా పడుకునే ఉంటారు. ఎందుకంటే ఆ హీలింగ్ ఎనర్జీ ఆ వ్యక్తి మీద పని చేయాలి కాబట్టి దే నీడ్ సమ్ రెస్ట్, బాడీకి రెస్ట్ కావాలి అనమాట. సో అందుకే సండే పెట్టుకున్నాను నేను ఈ సెషన్. అయిపోయిన తర్వాత త్రూ అవుట్ ద డే మంచిగా మత్తుగా నిద్ర పడుతుంది. దట్ ఈస్ ఫైన్. ఏదో తప్పు అన్న ఫీల్ అవ్వద్దు, పడుకోవడం గిల్టీ ఫీల్ అవుతారు కొంతమంది, అట్లా కూడా ఫీల్ అవ్వద్దు. మీరు నిద్రపోయారు అని అంటే ఇట్ మీన్స్ దట్ హీలింగ్ ఎనర్జీ స్లోలీ బాడీలోనికి సింక్ అవుతుంది. ఓకే, ఇంటగ్రేట్ అవుతుంది అని అర్థం అనమాట. అది. ఎస్ మ్యామ్. రూప గారు, ఆ రూప కొనగంటి గారు ఎక్కడున్నారు? హ్యాండ్ రైజ్ చేశారు. హాయ్ మ్యామ్. హాయ్ మ్యామ్. మేడంది బ్యాండ్ విరిగిపోయిందని చెప్పారనమాట. ఓకే, సో ఎప్పటికైనా ఇది అప్లై అవుతుందేమో అని చెప్తున్నా. ఆ రోజు మనము సెషన్ చేసినప్పుడు మన వ్యాండ్స్ టిప్స్ కొంచెం బ్రేక్ అయిన వాళ్ళమే మనం చూసాం కదా. వ్యాండ్ తాలూకా టిప్ కొంచెం బ్రేక్ అయినది చూసాం. అక్కడే మనం పెండులం డౌజర్ తో చెక్ చేసుకున్నాము, ఎలాంటి ఇష్యూ లేదు, యూ కెన్ యూజ్ ఇట్ అని చెప్పుకున్నాం. ఇక్కడ ఏంటంటే క్రిస్టల్స్ ఎప్పుడైనా మనల్ని చూస్ చేసుకుంటాయి, మనం క్రిస్టల్స్ ని చూస్ చేసుకోం. రైట్? అది ఎలా అంటే మనం చూస్ చేసుకున్నాం అనుకుందాం. ఓకే, నేను వ్యాండ్ ఇచ్చాను. ఒక క్రిస్టల్ గనక మన మన ఎనర్జీకి సింక్ అయ్యి మనకి ఉపయోగపడుతుంది అన్నప్పుడు అది వెచ్చని ఫీలింగ్. ఆ రోజు చేసాం, మీకు గుర్తుందా? ఆ ఈవెంట్ రోజు అవునా, మీ అందరి చేతి బ్యాండ్ ఇచ్చాను కదా. బ్యాండ్ ఇచ్చినప్పుడు కొంతమందికి హార్ట్ బీట్ తెలిసింది, కొంతమందికి వేడిగా, కొంతమంది చల్లగా తెలిసింది. తర్వాత మీ చేతుల నుంచి తీసుకున్న తర్వాత మీ ఎనర్జీ స్టిల్ ఆ బ్యాండ్ లో ఉంది, ఆ వేడి ఇంకా తెలుస్తూనే ఉంది ఎప్పుడైతే బ్యాండ్ ఎనర్జైజ్ చేస్తున్నాము. రైట్? అట్లా ఒక క్రిస్టల్ ఎప్పుడైనా మనకి అలైన్ అయ్యింది అని అంటే అది ఒక సంకేతం ఇస్తుంది అనమాట. ఆ సంకేతమే ఇది. రైట్? ఒక ఒక తిమ్మిరి లాగా, లేకపోతే కరెంట్ షాక్ లాగా, చల్లగా, వేడిగా, ఒక్కసారిగా బరువు ఎక్కటము. కొంతమందికి అయితే ఒక క్రిస్టల్ పడలేదు అనుకోండి, ఈవెన్ దాన్ని ఇలా టచ్ చేసినప్పుడు కూడా చురక తగులుతుంది అనమాట. వేడి వస్తువు పట్టుకోవడానికి ప్రయత్నిస్తే అంటామా, అట్లా తగులుతుంది అనమాట. ఎందుకంటే నువ్వు నన్ను ముట్టుకోవద్దు, రైట్, డోంట్ టచ్ మీ అని, బికాజ్ నీ ఎనర్జీతో నేను సింక్ అవ్వను అని చెప్పి ఒక సంకేతం అనమాట. అలా ఎప్పుడైనా ఒక క్రిస్టల్ అలా కాకుండా మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాము, కానీ తెలుసో తెలియకో చేతి నుంచి జారిపోవచ్చు, లేదా పట్టుకున్నప్పుడే పొరపాటున మన చేతిలోనే విరిగిపోవచ్చు. మనం ఏం చెయ్యం, అది అలా విరిగిపోద్ది అంతే. రైట్? ఇలా విరిగిపోవటము, బ్రేక్ అవ్వడము, ట్రాక్స్ రావటము, ఓకే, ఏమరపాటులో ఉండి విరిగిపోతే దట్స్ నథింగ్. రైట్? బట్ అది మన చేతిలో ఉండి మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నప్పటికీ కూడా అది విరిగిపోయింది అంటే దాని అర్థము ఆ క్రిస్టల్ యొక్క ఎనర్జీ మన ఎనర్జీతో సింక్ అవ్వట్లేదు, రెసనేట్ అవ్వట్లేదు అని అర్థం అనమాట. ఇప్పుడు నేను మీకు ఇచ్చినటువంటి క్రిస్టల్స్ లో ఆ ఏమంటారు, పెండులం ఒక క్రిస్టల్ ఇచ్చున్నాను, అలాగే సెలెనైట్ వ్యాండ్ అందరికీ కామన్ గా ఇచ్చున్నాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క పెండులం వచ్చింది, ఒక్కొక్క క్రిస్టల్ టైప్ పెండులం వచ్చింది కదా. వేరే సెలెనైట్ వ్యాండ్ కి వచ్చేసరికి అందరికి కామన్ గా ఒకటే ఇచ్చాను, అందరిది సెలెనైట్ వ్యాండ్. జనరలీ సెలెనైట్ వ్యాండ్ తాలూకా ప్రాముఖ్యత ఏమిటంటే అదొక ప్రొటెక్షన్ లాంటిది అనమాట. ప్రొటెక్షన్ లాంటిది, క్లెన్సర్ లాంటిది, ఎస్పెషల్లీ క్లెన్సర్ లాంటిది. క్లెన్సింగ్ ఎప్పుడు చేయగలదు? ఇప్పుడు మీరే ఉన్నారు, ఏదైనా ఒక గదిని క్లీన్ చేయాలంటే ఆ గది లోపలికి వెళ్ళటానికి దారి ఉంటేనే కదా మీరు క్లెన్స్ చేయగలరు, అవునా? ఆ గదిని మీరు క్లీన్ చేయగలరు. గదిలోకి వెళ్ళడానికి దారే లేకపోతే ఏం చేస్తారు మీరు? ఆ గదిని ఏదో రకంగా ఆ చెత్తనంతటిని తీయడానికి సర్వ ప్రయత్నాలు చేస్తారు, వెళ్లకుండానే బయట నుంచి తీయడానికి సర్వ ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రాసెస్ లో తెలుసో తెలియకో ఎక్కడో దగ్గర దెబ్బలు ఖచ్చితంగా తగులుతాయి. ఎందుకంటే అక్కడ అంత చెత్త ఉంది కాబట్టి, చేత్తోనే ప్రతీదీ తీయాలి కాబట్టి మీ చేతులు బొబ్బలు కట్టచ్చు, లేకపోతే ఎక్కడైనా ఏమంటారు స్కార్స్ అవ్వచ్చు. రైట్? ఈ విధంగా జస్ట్ ఇమాజిన్ ఇలా జరగచ్చు. ఎందుకు? ప్రతిదీ బయట నుంచి మీరు బలవంతంగా బలంగా పీకాలి కాబట్టి దాన్ని, రైట్, చేతులు ఇబ్బంది పడతాయి, అవునా? అదే విధంగా ఏ బ్యాండ్ అయినా
ఎస్పెషల్లీ సెలనైట్ బ్యాండ్, ఏ బ్యాండ్ కాదు, సెలనైట్ బ్యాండ్ ఎలా ఉంటుందంటే శరీరం చుట్టూ ఉన్నటువంటి అలాగే శరీరం లోపల ఉన్నటువంటి క్లెన్సింగ్ చేయాలంటే అది సర్వ ప్రయత్నాలు చేస్తుంది. ఆ ప్రయత్నాలు విఫలించినప్పుడు అంటే ప్రతికూలించినప్పుడు అంటే రిజెక్ట్ అయినప్పుడు అన్నమాట. ఆ ప్రయత్నాలు చేస్తున్నా అక్కడ ఎలాంటి క్లెన్సింగ్ జరగట్లేదు. అంటే ఈ సెలనైట్ ఎనర్జీ వ్యాండ్ యొక్క ఎనర్జీ కన్నా ఒక భిన్నమైన శక్తి ఆ శక్తి క్షేత్రంలో ఉంది. అది ఈ యొక్క క్లెన్సింగ్ ని జరగడానికి ఆటంకపరుస్తుంది. అలాంటప్పుడు మన బ్యాండ్ క్రాక్స్ పడచ్చు, విరిగిపోవచ్చు. ఏం చేయలేదు, విరిగిపోయింది అనమాట. సో అలాంటప్పుడు మళ్ళీ సెలనైట్ బ్యాండ్ కొనొద్దు కొన్ని రోజులు, కొన్ని నెలల వరకు. బికాస్ అది నాకు పడలేదు కదా, కాబట్టి నాకు అది అవసరం లేదు. అంటే ఉన్నా మళ్ళీ అదే జరుగుతుంది, రైట్? లేదా అది నిర్జీవం అయిపోతుంది అనమాట. ఆ బ్యాండ్ నిర్జీవం. ఆ బ్యాండ్ యొక్క ఎనర్జీ, ఆ క్రిస్టల్ యొక్క ఎనర్జీ, ఆ బ్యాండ్ దేంతో తయారవనివ్వండి, ఆ క్రిస్టల్ యొక్క ఎనర్జీ ఏమంటారు, శక్తిహీనం అయిపోతుంది అనమాట. పనిచేయదు, అదొక కర్ర అంతే, అలాగే ఉంటుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ హౌ వి వర్క్. అయికపోతే పెండులమ్స్ అని అంటారా? ఒకవేళ పెండులం క్రాక్ వచ్చింది అనుకోండి, దెన్ దాన్ని చక్కగా ఏం చేస్తారంటే, మీ ఇంట్లో పూల కుండీలు ఉంటాయి కదా, విరిగిపోయినా క్రాక్ వచ్చినా, ఓకే, ఇంకొక పెండులం మీ దగ్గర ఉంటే దాని ఎనర్జీని ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ పెండులం లేదనుకోండి, దాన్ని మట్టిలో పాతి పెట్టండి ఒక్క 48 hours వరకు. ఓకే, మట్టిలో పాతి అంటే మట్టి లోపలికి పూర్తిగా ఆ చైన్ ఉంటది కదా, చైన్ పాతి పెట్టకుండా కేవలం పెండులం ని మాత్రమే పాతి పెట్టండి. అందుకే పూల కుండీలు అన్నాను అనమాట. ఓకే, ఇంట్లో ఉండే పూల కుండీలు, మొక్కలు. ఓకే, అందులో పాతి పెట్టి 48 hours తర్వాత దానికి స్మడ్జింగ్ చేయండి. స్మోక్, ఇది కూడా మనం చెప్పుకున్నాం కదా, స్మోక్, అది అగరబత్తి కావచ్చు, సేజ్ అవ్వచ్చు, లేదా ధూప్ స్టిక్ అవ్వచ్చు. ఆ స్మోక్ తో క్లెన్స్ చేసేసి దెన్ యూస్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒకవేళ బాగా ఇప్పుడు మనం వాడటము, ఈ యొక్క క్రిస్టల్ ని టెస్ట్ చేయడానికి ఏమన్నా మన బ్యాండ్ తో చేసినప్పుడు పాజిటివ్ వస్తుందా లేదా చూడడం అంతే కదా? బ్యాండ్ తో కాదు సార్, పెండులం ని పెండులంతో చెక్ చేయండి. అంటే ఇప్పుడు మనకు ఒక ఇది క్రిస్టల్ ఉందనుకోండి, ఆ క్రిస్టల్ పాడైంది అంటే కరెక్ట్ ఉందా, పాజిటివ్ ఉందా లేదా అంటే పెండులం మన పెండులంతో చెక్ చేస్తాం, పాజిటివ్ వస్తున్నది, నెగిటివ్ వస్తుంది, అంతే కదా? అంతే పెండులంతో చెక్ చేస్తాం. అదే నాకు క్రిస్టల్ మీద కొంచెం ఇట్లా క్రాక్ లాగా అంటే ఉంది, కానీ అది ఫస్ట్ ల నుంచి ఉందా ఇప్పుడే అయిందా తెలియట్లేదు. అందుకే పెండులంతో చెక్ చేయొచ్చు అది దాన్ని. అదే ఎస్ మ్యామ్, ఏదో అడుగుతున్నారు శారద గారు. మీరు మీ దగ్గర క్రిస్టల్స్ తీసుకున్నాను మ్యామ్, అవి ఒక బాక్స్ లో పెట్టాను. ఈ బ్యాండ్ కూడా వాటితో కలిపి పెట్టచ్చా లేదా సెపరేట్ గా పెట్టాలి? బ్యాండ్ ఎప్పుడు కూడా బాక్స్ పైన పెట్టాలి. ఓకే, అది మీరు ఒక పౌచ్ ఇచ్చారు. అది ఒక ఛార్జింగ్ లాంటిది అనమాట. సెలనైట్ ఎప్పుడు కూడా మనకి సెలనైట్ ప్లేట్స్ వస్తాయి. ఏదైనా ఒక క్రిస్టల్ ని ఎనర్జైజ్ చేయాలంటే సెలనైట్ ప్లేట్ మీద ప్లేస్ చేసి చార్జ్ అప్ అవుతాయి అన్నమాట. అవి శక్తి మళ్ళీ రీజనరేట్ చేసుకుంటాయి. అది ఏంటంటే ఇట్ ఇస్ ఈక్వలెంట్ టు పౌర్ణమి చంద్రుడి కాంతిలో పెడితే ఎలా ఉంటుందో అలా సెలనైట్ ప్లేట్ పైన మనం క్రిస్టల్స్ ని ప్లేస్ చేసిన, లేదా ఒక బాక్స్ ఉంది, ఆ బాక్స్ ని సెలనైట్ ప్లేట్ పైన పెట్టిన, దానిపైన సెలనైట్ ప్లేట్ పెట్టిన, ఎయిదర్ ఇస్ ఓకే, ఆ క్రిస్టల్స్ అన్ని చార్జ్ అవుతాయి అన్నమాట. అది అంటే మీరు ఇచ్చిన వాటిలో చిన్నది ఒక కూడా ఉంది మ్యామ్. ఓకే, సెలనైట్ ఉంది. మీరు ఇచ్చిన వాటిల్లో కూడా చాలా చిన్నది ఉంది. ఇప్పుడు వ్యాండ్ తీసుకున్నాం కదా, అన్ని కలిపి పెడతాను. ఈ వ్యాండ్ కూడా వాటితో కలిపి పెట్టచ్చా? మీరు పైన పెట్టమన్నారు కదా, పైన పెడితే చార్జ్ అప్ అవుతుంది అనమాట. ఓకే మ్యామ్, అన్ని చార్జ్ అప్ అవుతాయి అనమాట. అది అండి. అండ్ ఇది గుర్తుంది కదా, పెండులం అది స్మర్జింగ్, ఐ మీన్ రన్నింగ్ వాటర్ లో క్లెన్స్ చేయమన్నారు వీక్లీ వన్స్. దాని తర్వాత మళ్ళీ స్మర్జింగ్ కూడా చేయాలనా? జస్ట్ ట్యాప్ వాటర్ కింద చేస్తే చాలా? ఈ రెండిట్లో ఏ ఒక్కటి చేసినా ఓకే. రేపు ఇమ్మోర్టల్ టాక్స్ ఉందా? రేపు ఉంది. సెలనైట్ కి ఎప్పుడు కూడా వాటర్ పెట్టకూడదు, ఇది చెప్పానని. ఓన్లీ స్మర్జింగ్. సెలనైట్ ఎప్పుడు వాటర్ పెట్టకూడదు, మూన్ లైట్ ఆర్ స్మర్జింగ్. ఓకేనా మ్యామ్, నా వ్యాండ్ కింద పడి
షార్ప్నెస్ పోయింది మ్యామ్ ఈ టిప్ కాడ టిప్ దగ్గర బ్రేక్ అయ్యిందా బ్యాండ్? ఇంకెక్కడ కొంచెం లైట్ గా మ్యామ్. అదే చెక్ చేయండి వాడచ్చో లేదో. ఆ టిప్ దగ్గర పెండులం ని తీసి చెక్ చేయండి ఏ డైరెక్షన్ వస్తుంది. ఓకేనా? మేడం నేను మర్చిపోయాను, క్రిస్టల్స్ పట్టుకొని మెడిటేషన్ చేసినప్పుడు మళ్ళా వాటిని క్లెన్స్ చేయాలా మేడం? వాడబోయే ముందు క్లెన్స్ చేస్తే చాలు. అంటే ఒక్కొక్కటి పట్టుకొని మెడిటేషన్ చేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా వాడాలనుకుంటే క్లీన్స్ చేసి వాడాలా? వాడాలి. వాడబోయే ముందు క్లెన్స్ చేసి వాడుకోవాలి. అదే మ్యామ్ ఇప్పుడు నా 2 nights బ్యాండ్ మీరు పిక్చర్ చూసారు కదా, విరిగిపోయింది కంప్లీట్ గా. అవునండి ఇప్పుడు దాన్ని ఏం చేయమంటారు? మ్యామ్. దాన్ని ఏదైనా పూల కుండీలో పాతి పెట్టేయడమో లేకపోతే పారేయడమో చేయాలి. మీ దగ్గర అయితే ఉంచొద్దు. ఓకే ఓకే మ్యామ్, సరే ఉంచండి. సో మనకి ఆ సెషన్ లో పద్మావతి గారు చాలా మంచిగా హీల్ అయినారు ఆ రోజు సెషన్ లో. ఆ రోజు అందరూ లంచ్ కి వెళ్ళిన తర్వాత మేడం అది షేర్ చేసుకున్నారు అనమాట పద్మావతి గారు. అండ్ స్టిల్ ఆ హీలింగ్ ని తన బాడీలో క్యారీ చేస్తున్నారు. అది వాళ్ళు షేర్ చేద్దామని అనుకున్నారు. వీడియో ఆఫ్ చేసింది. అండ్ పద్మావతి గారి లాగా ఇంకెవరికైనా ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్నాయో? యాక్చువల్లీ ఆ రోజు మిమ్మల్ని అందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వలేదు, నేను కుదరలేదు. మీకు కూడా తెలుసు, ఆల్మోస్ట్ 7:30 అయిపోయింది. అలాగా టైం అంతా ప్యాక్ అయిపోయింది. సో ఏవైనా మీకు షేర్ చేసుకోవడానికి ఉంటే ఇక్కడ షేర్ చేస్తారు అన్న ఉద్దేశంతో ఇది కండక్ట్ చేయడం జరిగింది అనమాట. సో మేడం మ్యామ్ షేర్ చేయమంటే చేస్తాను చేయండి చేయండి మ్యామ్. ఓకే మేడం ఎస్ సార్. నాకు ఈ సెషన్ లో లాస్ట్ 5 minutes డిస్టర్బ్ అయింది మేడం. ఇప్పుడా లాస్ట్ 5 minutes? లాస్ట్ 5 minutes డిస్టర్బ్ అయింది. మిగతాది బాగానే అయింది కానీ లాస్ట్ 5 minutes డిస్టర్బ్ అయింది మేడం. ఓకే. జస్ట్ ఏదైనా ఎవరైనా వచ్చారా లేక ఎలా జస్ట్ కొద్దిగా మా వెనకాలగా వచ్చారు మా ఇంట్లో వాళ్ళు. ఆ సౌండ్స్ తో కొద్దిగా డిస్టర్బ్ అయింది. మైనస్ అవుద్దాం ఏం లేదా? అవి అలా ఏముండదు. మన ఆలోచనలతో ఏమైనా ఇదైతే అప్పుడు అనుకోవచ్చు. ఇది నాకు లైట్ గా నేను చేంజ్ అయిపోతాను. జస్ట్ చిన్న సౌండ్ వచ్చినా ఆ సౌండ్ వైపు ఎఫెక్ట్ అయిపోతుంది నా మైండ్. మరి అలా ఉండకూడదు కదా, అలా ఉండకూడదు కదా, అలా ఉండకూడదు. నా మైండ్ తిరగడం అనేది మేడం అది. కానీ అదే కదా సాధన అంటే. ముళ్ళు కంపు మధ్యన కూర్చున్నా అవి మనల్ని ఏ విధంగానూ ప్రభావితం చేయవు. అలా ఉండాలి సాధన అంటే. ఓకేనా? థైరాయిడ్ క్రిస్టల్ అన్నిటితో కలిపి పెట్టొచ్చా మేడం బాక్స్ లో? ఎస్ ఎస్. ఏ క్రిస్టల్ సెపరేట్ గా ఏం పెట్టవచ్చు, అన్ని కలిపి పెట్టొచ్చు దాంట్లో మీరు పంపించిందండి. కలిపి పెట్టచ్చు. ఎస్ మ్యామ్. వాయిస్ బ్రేక్ అవుతుంది. లేదు బాగానే వినబడుతుంది. చెప్పండి. అంటే వైఫై కరెంట్ పోయింది, పవర్ పోయింది మ్యామ్. ఓకే ఓకే. అందుకని వీడియో ఆఫ్ చేసి మాట్లాడమంటాను. పర్లేదు, వీడియో ఆఫ్ చేసి మాట్లాడు. హాయ్ ఫ్రెండ్స్. నేను మేడం సెషన్ లో ఫస్ట్ మేడం 15 నిమిషాలు మనల్ని కూర్చోపెట్టి మెడిటేషన్ చేపించినప్పుడే ఆ మేడం సెషన్ కి వచ్చేసరికి నాకు ఫుల్ చెయ్యి బాగా పెయిన్ గా అనిపించింది. కూర్చొని మీరందరూ రాసుకుంటుంటే నేను రాసుకోలేను అన్న ఫీలింగ్ కూడా వచ్చింది. అంత పెయిన్ గా, అంటే పెన్ పట్టుకొని నేను బుక్ పెట్టుకొని రాసుకునేంత పొజిషన్ లో కూడా నేను లేను. మీరందరూ బుక్ తో అందరూ పాయింట్స్ రాస్తుంటే బుక్ చూసుకొని నేను గమ్మున అలాగే కూర్చున్నాను. తర్వాత మేడం చెప్పే కొన్ని పాయింట్లు రికార్డ్ చేసుకున్నాను, నాకు అవసరము అనిపించినవి. అలా ఉన్నప్పుడు మేడం మెడిటేషన్ అయిపోగానే నేను మామూలుగా కామ్ గా కూర్చున్నాను. మేడం క్లాస్ చెప్తున్నారు, నేను వింటున్నాను. నాకు తెలియకుండానే అదే చేతో ఒక పెన్ పట్టుకొని నేను రాసుకోలేను అన్న భావనలో ఉన్నదాన్ని నేను లీటర్ బాటిల్ తెచ్చుకున్నాను. లీటర్ బాటిల్ ని అదే హ్యాండ్ తో ఎత్తి పట్టి, అంటే నేను అన్నం తినడానికి ప్లేట్ దగ్గర పెట్టుకొని నోటు దగ్గరికి తీసుకెళ్లే నా హ్యాండ్ 1 లీటర్ బాటిల్ ఆంతనే ఎత్తి తాగేసి మళ్ళీ ఎడం వైపు నా కుడి వైపునే పెట్టుకున్నా. ఇది నాకు తెలీదు. మేడం హీల్ అయిపోయింది, మేడం సెషన్ చెప్తున్నారు, అందరూ క్వశ్చన్లు అడుగుతున్నారు, వింటున్నాను.
అయినే ఇదిలోనే ఉన్నా. సరే బాటిల్ ఇది పెట్టుకున్నాను. తర్వాత మామూలుగా ఎప్పుడు రైట్ హ్యాండ్ ఈ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ మీద ఇట్లా ఇట్లా నొప్పితో ఇలా ఇలా అనుకుంటూ అలవాటు మీద నా చేయి తీసుకెళ్లి అక్కడ ఇలా ఇలా అనుకుంటున్నా. అక్కడ ఒక గడ్డలాగా ఉంది, అప్పుడు దాకా పెయిన్ బాగా ఉంది. అది ఏమీ లేదు అసలు. నాకు మేడం చెప్తున్నారు వింటున్న దానికి ఈ చేయి తడుముకున్న దానికి ఒకేసారి ఆశ్చర్యం వేసింది. ఏంటి అని ఒక్కసారి నాకు అనిపించింది. మళ్ళీ ఏంటి బాటిల్ నా పక్కన ఈ వైపు నుండి ఏంటి ఎడం వైపున లేకుండా ఈ వైపుతో నేను తాగానా అన్న ఆలోచన అప్పుడు కలిగింది. ఓహో, ఇది మేడం సెషన్ లోనే ముందు మనకి 15 నిమిషాలు లాస్ట్ హీలింగ్ కాదు మ్యామ్, లాస్ట్ హీలింగ్ సెషన్ కాదు. మేడం మనల్ని రిలాక్స్ అవటం కోసం ఒక 15 నిమిషాలు మెడిటేషన్ చేపించిన దాంట్లోనే నాకు ఇది క్యూర్ అయింది అని నాకు అప్పుడు అర్థమైంది. ఓహో, అని అర్థమైంది. తర్వాత నేను మామూలుగా మీరందరూ క్వశ్చన్లు వేస్తున్నారు, అందరూ వింటున్నాను, గమ్మున ఉన్నాను. నా బ్రెయిన్ ఏం రిసీవ్ చేసుకోవాలో అర్థం కాలేదు ఆ నిమిషానికి. ఇది వాస్తవమా అనే దాన్ని కూడా అంగీకరిస్తూ ఇది నిజమా కళ అనేది కూడా నాకు అంత అద్భుతంగా అనిపించింది. తర్వాత అయిపోయిన తర్వాత చిన్నగా మేడం దగ్గరికి వెళ్ళి, మేడం నాకు ఇలా జరిగింది అంటే, మేడం మీరు ఎందుకు చెప్పలేదు అన్నారు. మేడం నాకు ఇప్పటికి కూడా ఇది కళ నిజమా అనేది అర్థం కాలేదు మేడం, అంత అద్భుతంగా ఉంది అన్నాను. మేడం మళ్ళీ రిబ్బన్ కట్టుకోమన్నప్పుడు అసలు చెయ్యి అసలు పైకి లేక ఉంది. నా అంతటికి నేను ఆ రిబ్బన్ కట్టుకున్నా, ఎవరి హెల్ప్ తీసుకోకుండా. తర్వాత మేడం సెషన్ అంతా అయిపోయి హీలింగ్ అయిపోయి మేడం హక్ చేసుకొని అంతా నా లోపలంతా మేడంకి ఇచ్చేసి వచ్చాను. హ్యాపీగా ఆటో ఎక్కుతున్నప్పుడు మేడం ఆరాలో ఉన్నప్పుడు అంటే నా చెయ్యి పైకి లేవటము, ఏంటి నొప్పిపోవటము, ఇది మేడం ఆరాలో ఉన్నప్పుడే జరిగింది. ఇంటికి వెళ్ళిన తర్వాత నా పరిస్థితి ఏంటి అన్న భావన వచ్చింది. అంతే, అది ఇంకా ప్రొలాంగ్ అవ్వలేదు. మా పాప కాల్ చేసింది. నేను పొద్దున్నుంచి జరిగిన హ్యాపీ న్యూస్ అంతా మా పాపతో షేర్ చేసుకుంటూ హ్యాపీగా ఇంటికి వెళ్ళాను. ఆ నైట్ మొత్తము దాదాపు 2 నెలలు 3 నెలలు నిండా ఈ పెయిన్ తో నేను సఫర్ అవుతూ బాధపడుతూ అలాగే మేడం సెషన్కి వచ్చాను. వచ్చిన దాన్ని ఆ రోజు ఫుల్గా ఏమి ఒంటి మీద స్పర్శ లేకుండా నిద్రపోయాము హ్యాపీగా, చాలా హ్యాపీగా. నన్ను కూడా మా అక్క వాళ్ళు ఎవరు పడుకోనీలే, లేవద్దు అని 7 దాకా లేవలేదు. లేచిన తర్వాత నా చెయ్యి మామూలుగా ఊపుకుంటూ నేను జడ వేసుకుంటూ నా డ్రెస్ నేను వేసుకుంటూ మేడం దగ్గరే కాదు ఇప్పుడు కూడా బాగుంది అనుకుని ఒక హ్యాపీ మూమెంట్ తో నిద్రలేశాను. అంత అద్భుతంగా అంటే నేను అనుకున్నాను ఇది 1 రోజు 2 రోజులు ఆ భావన కూడా వచ్చింది. అంటే నేను అనుభవించిన పెయిన్ కి ఇన్ని భావాలు వచ్చినాయి మ్యామ్. కానీ స్టిల్ ఇప్పటి వరకు నాకు మళ్ళీ అంటే నేను ఒక టాబ్లెట్ కూడా వేసుకోకుండా ఆ పెయిన్ ఇప్పటికి కూడా రిమూవ్ అయిపోయింది. చాలా చాలా అంటే అద్భుతము అంటే మాటల్లో ఇది ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. లోపల అంత ఆనందమైన ఫీలింగ్ ఒక్కొక్కసారి మాటల్లో వ్యక్తపరచలేము అనేది మేడం చెప్తూ ఉంటారు. నిజంగా ఇది వండరే మ్యామ్ నా లైఫ్ కి. అంటే ఎన్నో హాస్పిటల్స్ ఎన్నో వైద్యాలయాలు తిరిగి ఆఖరికి వైద్యాలయంలో వాళ్ళు కూడా చెప్పారు నీ సర్జరీ చేయాలి అని. మేడం సెషన్కి వెళ్ళిన తర్వాత మా బాబు ఫోర్స్ చేశాడు, నువ్వు సర్జరీ చేయించుకో. లేదు నేను అంటే మేడం క్లాస్ కి ఇలా హీల్ అవుతుంది, నేను ఇలా అవుతానని ఒక ఎక్స్పెక్టేషన్ తో అయితే రాలేదు. నేను మేడంని కలవాలి, ఇదేంటి మేడం చెప్పేది. అండ్ 6వ క్లాస్ కి నేను అంతకుముందు అటెండ్ అయ్యాను, సబ్జెక్ట్ కొంత నాలెడ్జ్ తెలుసు. కానీ ఇంటెన్షన్ ఏంటంటే మేడంని కలవాలి, ఇదొక్కటే నాకు అదొక్కటే నేను పెట్టుకొని వచ్చింది. సో ఆ క్లాసులో ఇంత అద్భుతంగా నేను హీల్ అవుతాను, ఇంత ఇదిగా నాది పోగొట్టుకుంటాను అనేది నా వరకు నాకు అద్భుతమే మ్యామ్. ఆ పదం తప్పితే ఇంకా నోట్లో నుంచి ఇంకే లోపల ఉండే ఆనందము ఆ స్థితి. ఇంటికి వచ్చిన తర్వాత కూడా మా బాబు వాళ్ళు అన్నారు, నన్ను చూసి మా బాబు అన్నాడు, అంతకు ముందు కూడా అయిష్టంగా నన్ను మేడం క్లాస్ దగ్గర దింపిన ఆయన, అమ్మ పెద్దమ్మని కూడా నీ క్లాస్కి తీసుకెళ్లకుండా ఎందుకు వదిలేసావు, పెద్దమ్మని కూడా తీసుకెళ్లాలిగా అన్నాడు మ్యామ్. అంటే అప్పుడు దాకా కూడా వాడు నా స్థితిని గమనించాడు అన్నది నేను గమనించుకోలేదు. నన్ను అలా చూసిన ఆనందము. నేను ఆ రోజు మా ఇంట్లో మా అక్కకి పిండి కూడా కలిపి వచ్చాను. నా చెయ్యి అంత
సహకరించినందుకు నిజంగా మేడంకి కృతజ్ఞతలు తప్ప ఇంకా ఏం చెప్పలేం మ్యామ్. నిజంగా మీకు ధన్యవాదాలు మ్యామ్. సంతోషం సంతోషం సంతోషం. పద్మావతి మేడం మీరు ఒకటి మర్చిపోయినారు పద్మావతి మేడం. మీ సార్ కి శాలరీ పెరిగినది, అది మీరు షేర్ చేయలే ఇంకా. సార్ కి జాబ్ మారిందనేసి ఆ, అండి. సో దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్. అది నిజమే మ్యామ్. అది అంటే నేను మేడం ఇది నాది చెప్పాను. మన ఆరాల్లో మనది మారుతున్నందుకు ఆ ఎనర్జీ కూడా మనకి తెలియకుండా ఎలా మారిద్ది అనేది నేను వాయిస్ మెసేజ్ మొన్న అప్పుడు పెట్టాను. నిజంగా మ్యామ్ మా అంటే తనకి ప్రమోషన్ అనేది ఎస్ఐ నుంచి ఏఎస్ఐ నుంచి ఎస్ఐకి వచ్చింది. ఇది మా లైన్ లో లేనిది అనమాట, సిఐడి ఆఫీసర్ కి. అది సారు 2022లో పెట్టుకున్నారంట మ్యామ్. రాలేదు, దాన్ని వదిలేశారు. ఇంకా దాని గురించి వచ్చిద్ది రాదు అన్న భావన అయితే ఏం చేయలేదు. కానీ నేను ఆటోలో ఉండగానే నన్ను ఇలా పిలిచారు. ఎప్పుడు నా సజెషన్ తీసుకోండి మ్యామ్. నన్ను పిలిచారు, పిలిచి నేను ఇలా వచ్చింది వెళ్ళనా అని అడిగారు మ్యామ్ నన్ను. అంటే నాకు చాలా ఫుల్ హ్యాపీ. అంటే నేను మన క్లాస్ లో నుంచి మా ఇంటికి వెళ్ళే లోపల ఎంత జోష్ గా వెళ్ళానంటే అంత జోష్ గా వెళ్ళాను. బాగుందండి, బాగుంది, అంతా మంచి జరిగింది. చాలా చాలా మ్యామ్. ఇంకోటి ఏంటంటే మ్యామ్, అంటే నేను ఇది టెస్ట్ చేయాలని కాదు మ్యామ్, మీరు ఇచ్చిన పెన్లు ఏదో ఒకటి అడగాలన్నారు కదా మ్యామ్. ఇంటికి వెళ్ళంగానే నేను మా ఇంటికి వచ్చింది చీరాలు వచ్చిన తర్వాత మ్యామ్ దాన్ని క్లెన్స్ చేసి, అంటే దాన్ని అంతవరకు ఉపయోగించలేదు మ్యామ్. మా పిల్లలు ఏం చేశారు, వెళ్ళంగానే ఇది మేడం ఇచ్చారు నాకు ఇవన్నీ గిఫ్ట్స్, అసలు నైట్ వ్యాండ్ అన్ని చూపించాను. మా బాబు ఏం చేశాడు, టెస్ట్ చేశారు. అక్క ఎప్పుడు పెళ్ళి అవుతుంది, వాళ్ళకి అడగాల్సిన వాళ్ళు అడుకొని రైట్ అయితే రౌండ్ గా తిరిగిద్ది, లేకపోతే ఇలా తిరిగిద్ది అంటే వాళ్ళు అడిగిన వాటికి కొన్ని రౌండ్ గా తిరిగినాయి, కొన్ని అడగని వాటికి యాంటీ క్లాక్ వైజ్ లో తిరిగినాయి. నేనేమి మాట్లాడి సైలెంట్ గా ఉన్నా మ్యామ్. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నేను ఏమీ అడగలేదు మ్యామ్. నేను శిరీష మేడం గైడ్ లైన్స్ తో నా హ్యాండ్ ఫుల్ గా పైకి లేస్తుంది అంటే మేడం అది ఒక నిమిషము కొంచెం ఆగి కొంచెం కొంచెం కొంచెంగా తిరిగిద్ది కదా మ్యామ్. అది ఆన్ ది స్పాట్ లో ఫాస్ట్ గా తిరిగింది మ్యామ్ రౌండ్. వెరీ గుడ్, వెరీ గుడ్. అసలు నాకు ఎంత హ్యాపీ అనిపించింది అంటే మనం అడిగిన దానికి కొంచెం అది సెట్ అయ్యి కొంచెం కొంచెంగా రౌండ్ గా తరిగిద్దిగా మ్యామ్. నేను అట్లా పెట్టి ఈ ఓడు నేను అన్నానో లేదో మ్యామ్, అది ఒక స్టెబిలిటీగా నిలబడిన తర్వాత ఆ రౌండ్ అనేది మేడం చాలా పెద్దగా రౌండ్ గా తిరిగింది. నాకైతే అస్సలు ఆ రౌండ్ తిరుగుతుంటే ఒక చిన్న పిల్లలాగా హ్యాపీగా నా లోపల సంతోషం వేసింది మ్యామ్. నేను ఇంకొక క్వశ్చన్ వేసాను మ్యామ్, ఏంటంటే మా వారి బాడీలో వేరే సోల్ ఉందని అప్పుడప్పుడు వేరే వాళ్ళు అంటూ ఉంటే అది నిజమా కాదా అని నేను పెండ్లూమ్తో టెస్ట్ చేశాను మ్యామ్. అది వెనక్కి ముందుకి తిరిగింది. అసలు కాదు అని చెప్పారు కదా, అది వెనక్కి ముందుకి తిరిగింది. అది కూడా అంతే ఫాస్ట్ గా తిరిగింది మ్యామ్ వెనక్కి ముందుకి. నాకు ఆ రెండింటికి ఆన్సర్ అలా దొరికినందుకు చాలా బాగా ఉంది. మాటల్లో ఏం మాట్లాడాలో తెలియదు మ్యామ్, చాలా హ్యాపీ అనిపించింది. బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ అండి. ఇంకా ఎనీవన్ ఎల్స్ టు షేర్? మేడం నేను చెప్తాను. మేడం నాకు 2017లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది మేడం. 17లో అది 1 year బాగా సఫర్ అయ్యాను మేడం మెడికేటెడ్ లో. 2018లో మీ దగ్గరకు వచ్చాను మేడం 21 days ఛాలెంజ్ లోకి. ఫస్ట్ టైం అప్పుడు మీ దగ్గరకు వచ్చాను. అంతకు ముందు యూట్యూబ్ లో వేరే దీంట్లో నేను అన్ని అంటే యూట్యూబ్ లో చూసి మెడిటేషన్ చేయడం అలా చేసేదాన్ని. తర్వాత మీ దగ్గరకు వచ్చినాక కొంచెం బాగా అనిపించింది, మళ్ళీ ఇంకా వేరే దానిలోకి వెళ్ళిపోయాను, అట్లా గ్యాప్ వచ్చింది. సో రీసెంట్ గా ఏమైందంటే మన సండే కదా మన దగ్గర క్లాసు, మనం ఆరా క్లాస్ పెట్టి సాటర్డే ఫుల్ బాడీ చెకప్ కి వెళ్ళాం మేము హాస్పిటల్ కి.
వెళ్ళినప్పుడు బాడీ మొత్తం చెక్ చేశారు. యూటర్స్ లో చెక్ చేసి చెప్పారు మేడం, కొంచెం ఇబ్బంది ఉంది, మీకు బయాప్సీ చేయాల్సి వస్తుంది అని చెప్పి. నాకు అప్పుడు జరిగిన ట్రీట్మెంట్ అదంతా అనిపించి కొంచెం భయం అనిపించింది. అంతే కదా. సో నెక్స్ట్ డే మన క్లాస్కి వచ్చేసాను. ఇంకా అసలు దాని గురించి ఆలోచన లేదు. వెళ్ళాను, వాళ్ళు చెప్పినప్పుడు భయం అనిపించింది, ఇంకా అయిపోయింది. నెక్స్ట్ డే సండే మన క్లాస్కి వచ్చేసాను. ఫుల్ డే అంటే బాగా అనిపించింది. అక్కడ ఇంకా దాని గురించి అసలు ఆలోచన లేదు. మీతో కూడా చెప్పాను మ్యామ్, కొంచెం ఇట్లా టెస్ట్లకి ఇచ్చాము మ్యామ్ అని. అది అయిపోయింది. నెక్స్ట్ మండే వెళ్ళి మళ్ళీ అంటే అప్పటి నుంచి 2017 నుంచి నేను రెగ్యులర్ గా చెకప్కి వెళ్తాను మ్యామ్. ఎవ్రీ 6 months కి, తర్వాత ఎవ్రీ ఇయర్ నార్మల్ చెకప్కి వెళ్తాను. వాళ్ళు చేస్తారు టెస్ట్లు, ఎక్స్రేలు అన్ని చేసి బాగుందమ్మా ఏం లేదని చెప్పి చెప్తారు. అప్పుడు ఏం చేస్తానంటే నేను రెగ్యులర్ గా వెళ్ళే హాస్పిటల్కి మళ్ళీ మండే వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఇట్లా చెప్పాను, నేను నార్మల్ చెకప్కి ఇట్లా వెళ్ళానండి, బాడీ చెకప్కి, వాళ్ళు ఇలా చెప్పారు అంటే మళ్ళీ వాళ్ళు కూడా టెస్ట్ చేశారు. టెస్ట్ చేసి చెప్పారు, కొంచెం ఇబ్బందిగా ఉంటదమ్మా, మీరు ఒకసారి మళ్ళీ స్కానింగ్, ఎక్స్రే అవన్నీ తీయించుకోమని చెప్పి మళ్ళీ అవన్నీ రాసి ఇచ్చారు. వాళ్ళు కూడా అదే చెప్పారు, అంటే సెల్స్, లిక్విడ్ సెల్స్ తీసి బయాప్సీకి పంపించాలి అని చెప్పి పంపించారు వాళ్ళు కూడా. 1 weekకి రండి, రిపోర్ట్స్ వస్తాయి అని చెప్పారు. కానీ మ్యామ్ నాకు మన క్లాస్ ఆ సండే క్లాస్కి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి కూడా అసలు దాని గురించి థాట్ అనేది లేదు మ్యామ్. ఏమొస్తుందో రిపోర్ట్ అన్న ఒక భయం అనేది కానివ్వండి, అసలు ఆలోచన అనేది కానీ నిజంగా నాకైతే లేదు. మా ఇంట్లో అక్క వాళ్ళు వీళ్ళందరూ ఏమైంది, రిపోర్ట్ ఏమన్నారు అంటే ఆల్రెడీ ఒకసారి దెబ్బతిన్నాను కాబట్టి వాళ్ళందరూ భయపడి ఏమైంది, ఏం చెప్పారు అని రోజు అడుగుతుండేవాళ్ళు. కానీ నాకు మాత్రం అస్సలు నిజంగా చెప్తున్నా మ్యామ్, అంటే ధైర్యం అని కాదు, అసలు దాని గురించి ఆలోచన అనేది అయితే నాకు ఆ టైంలో అనిపించలేదు. రిపోర్ట్ వచ్చే వరకు వాళ్ళు 1 weekకి రమ్మంటే నేను 10 daysకి వెళ్ళాను. వేరే కొంచెం పని డిలే అయింది. ఆ 10 days కూడా కామ్ గానే ఉండేదాన్ని, అసలు దాని గురించి ఏమైంది అనేది లేదు. 10 days ఆఫ్టర్ వెళ్ళిన తర్వాత వాళ్ళే చెప్పారు, ఏం లేదమ్మా అంతా బాగుంది, నార్మల్ గా ఉంది, మీరు భయపడాల్సింది ఏం లేదు అని చెప్పి నార్మల్ బి కాంప్లెక్స్ టాబ్లెట్లు ఏవో రాసిచ్చారు. నిజంగా నాకు అనిపించింది మ్యామ్, అప్పుడు నేను పడ్డ బాధకి మళ్ళీ అలా పడాల్సి వస్తుందేమోనని ఆ ముందు రోజు భయపడినంత అసలు భయము అనేది లేదు మ్యామ్. నాకు అనిపించింది, నేను మేడం దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత మేడమే హీల్ చేస్తారేమో నాకు అన్న ఒక థాట్ అనిపించింది నాకు. నిజంగా అది మీ దగ్గరే నేను అప్పటి నుంచి మీ దగ్గర ఇప్పుడు దాదాపు 2019 నుంచి రెగ్యులర్ గా వచ్చేస్తాను మీ దగ్గర క్లాస్. ప్రతి క్లాస్ లో కూడా ఏదో ఒక పార్ట్ లో నాకు హీలింగ్ అనేది జరుగుతుంది, అది నేను అబ్జర్వ్ చేసుకుంటున్నాను. నాకు ఆరా క్లాస్ మొన్న సండే హైదరాబాద్ వచ్చిన క్లాస్ లో కూడా పూర్తి హీలింగ్ అనేది నాకు తెలిసింది. ఇప్పటికీ కూడా నాకు ఈ రోజు క్లాస్ లో కూడా మీ ద్వారా నేను హీల్ చేయబడ్డాను, ఆ దైవిక కాంతికి నేను అనుసంధానింపబడ్డానని అది మీ ద్వారా జరిగిందని మాత్రం నేను పూర్తిగా నమ్ముతున్నాను. హృదయపూర్వకంగా నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నిజంగా అంటే మనము అనుకోవాలనుకున్నప్పుడు మన గురువే మన దగ్గరకు వస్తారు అని చెప్పి, మనం హీల్ కావాలి అని అనుకున్నప్పుడు గురువే మనకి ఎదురుపడతారు అన్నట్టు మీరే మాకు ఎదురుపడ్డారని అనుకుంటాను. మీ ద్వారా నేను హీల్ చేయబడ్డానని అనుకుంటాను. అంటే ఇప్పుడు ఈ క్లాసెస్, ఈ హీలింగ్ అంతా జరిగిన తర్వాత మేడం, ఆలోచన పరంగా కానివ్వండి, అంటే అన్ని విధాలు, మానసికంగా కానివ్వండి, శారీరకంగా కానివ్వండి, ఏ విధంగా చూస్తున్న అన్ని భాగాల్లో కూడా హీలింగ్ అనేది పూర్తిగా ఉంది మ్యామ్. ఇదివరకు కొంచెం పని చేస్తే అలసట అనిపించేది, అలాంటిది ఇప్పుడు ఎంత పని ఉన్నా అలసట, ఇది ఇప్పుడు ఆపేసేద్దాం నెక్స్ట్ చేద్దామన్న ఫీలింగ్ అనేది ఉండట్లేదు మ్యామ్. కంటిన్యూ ఆ పని అయిపోయే వరకు చేయాల్సి వస్తుంది. మానసికంగా కూడా ఫైన్ మ్యామ్. భావోద్వేగ పరంగా కూడా చూసినా ఏ విధంగా ఎటువంటి ఆలోచనలు కానివ్వండి, ఎమోషన్స్ కానివ్వండి, అన్ని కంట్రోల్లో ఉంటున్నాయి. అంటే థాట్స్ అనేవి అయితే మాత్రం అసలు నేనే అనుకుంటాను మ్యామ్, ఏంటి అసలు ఆలోచనలు రావట్లేదు మీన్స్ ఇదివరకు ఎప్పుడు లూప్ థాట్స్ మ్యామ్, అది నెగిటివ్ కానివ్వండి, పాజిటివ్ కానివ్వండి, అస్సలు కంటిన్యూగా రన్ అవుతా ఉండి అలాంటిది పీస్ఫుల్ గా అనిపిస్తున్నా. సో ఇవన్నీ నేను సాధించాను అంటే అది మీ హెల్ప్, మీ బ్లెస్సింగ్స్, మీ ద్వారా నేను చేయబడ్డానని. సంతోషము. కాకపోతే నేను ఎప్పుడు అనేది తీసుకునేవాడే గొప్ప, చెప్పేవాడే వాళ్ళకన్నా. ఎందుకంటే తీసుకునే స్థితిలో లేనప్పుడు ఎన్ని మాట్లాడినా అది గోడ కొట్టిన బంతిలా వెనక్కి తిరిగి వచ్చేస్తా ఉంటాయి అన్నమాట. సో చాలా సంతోషం, మీ హెల్త్ కూడా మంచిగా ఉండింది, ఎలాంటి ఇవి లేకుండా. చాలా సంతోషం. ఇదే విధంగా
ఆచరణాత్మకమైన జ్ఞానాన్ని మనము వెళ్తూ ఉంటే, సాధన చేస్తూ ఉంటే అండి, ఎలాంటి అనారోగ్యము దరికి చేరదండి. దరికి చేరదు. ఒకవేళ చేరినా ఇది కూడా మాట్లాడుకోవాలి. అనారోగ్యాలు రావు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే మనం ఉన్న ఈ ప్రపంచంలో కెమికల్ ఓరియంటెడ్ ఫుడ్ నే మనం ఎక్కువ తింటున్నాం. ఏదో ఒక చిన్న చితక రోగాలు రావటం కామనే, పెద్ద అనారోగ్యాలు రావడం కూడా కామనే అయిపోయింది. ఇప్పుడు క్యాన్సర్ అనేది ఇంటింటికి ఒకరికి ఉన్నట్టు వస్తున్నాం కదా. ఎందుకంటే ఆ మెకానికల్ లైఫ్ స్టైల్, ఫుడ్ ఇవన్నీ. బట్ ఎప్పుడైతే మనం ఒక దివ్య జీవన విధానానికి అలవాటు పడి ఉంటామో, తెలుసుకున్నది, నేర్చుకున్నది, ఆచరణలో పెట్టేది, జీవించేది, అప్పుడు అవన్నీ వాటి తాలూకు ప్రభావం తగ్గిపోతుంది. అవి పోతాయని నేను అనను, రైట్? జీరో అయిపోద్ది, మీకు పూర్తిగా తగ్గిపోద్ది అని అవి శరీరం మీద ప్రభావం చూపించడం తగ్గించేస్తాయి. అది ఈ దివ్య జీవన విధానం అని అంటే అన్నమాట. చాలా బాగుందండి, చాలా బాగుంది. లక్ష్మీదేవి గారు కూడా హ్యాండ్ రైజ్ చేశారు. అవును మేడం. నమస్తే మేడం. ఫస్ట్ మీకు చాలా చాలా కృతజ్ఞతలు. ఫస్ట్ మీరు ఆఫ్లైన్ సెషన్ మీరు అక్కడ పెట్టినందుకు, మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు, అది సక్సెస్ఫుల్ గా గొప్ప స్థితికి చేరుకున్నందుకు, అందరం అక్కడ మీట్ అయినందుకు, అందరికి ఫ్రెండ్స్ కి, మీకే ముందు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నాకు మెయిన్ అంటే ఎక్కువ మా పేరెంట్స్ నుండి పడినవే ఇంప్రెషన్స్ అని అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఎక్కువ అన్సేఫ్ ఫీల్ ఎక్కువగా ఉంటా ఉంది మేడం. ఇంట్లో అంతా ప్రశాంతంగా ఉన్నా కూడా ఆ సేఫ్ ఫీల్ అవ్వలేకపోతున్నాను. అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత చాలా చేంజ్ అయితే నేను అబ్జర్వ్ చేసుకుంటున్నాను మేడం. మీతో మాట్లాడితే నాకు చాలా ఎమోషన్ అయిపోతుంది. నేను మా అమ్మతో షేర్ చేయనివి కూడా మీకు షేర్ చేశాను మేడం. మీరు అంత ఫ్రీడమ్ ఇచ్చినారు నాకైతే. అంటే ఫస్ట్ లో చెప్పేదాన్ని కాదు, అంటే మేడం ఏమన్నా అంటారేమో అని ధైర్యంగా ప్రకటించలేకపోయేదాన్ని ఫస్ట్ లో. కానీ మీరు ఆ ఫ్రీడమ్ నాకు ఇచ్చింది మాత్రం వేరే లెవెల్ మేడం అసలు. అందుకు చాలా చాలా థ్యాంక్స్ మేడం. మీ నుంచి ఆన్సర్ లేట్ అయినా కూడా నేను వెయిట్ చేసేదాన్ని, ఏం పర్లేదు. నేను ఇది వరకు ఎట్లా ఉండేదాన్ని అంటే, అమ్మో మేడం ఏమన్నా అంటారేమో, ఈ క్వశ్చన్ వేస్తే ఏదైనా అంటే ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో గ్రూప్ లో, అట్లా ఉండేది. ఇప్పుడు అసలు దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేసినాను ఏమో నాకే తెలియదు. ఏదైనా కానీ ముందు ధైర్యంగా ప్రకటించడం, ఏదైతే అదైంది. మేడం ఒకవేళ ఏదైనా తిట్టిందా ఓకే, ఏదైనా చెప్పినారా ఆన్సర్ ఇట్స్ ఓకే అన్నట్లుగా బ్యాలెన్స్డ్ స్టేట్ అనేది నేను అబ్జర్వ్ చేసుకుంటున్నాను. ముందు ప్రకటించే విధానం నాకు ఫస్ట్ చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. ఇది మారడం అనేది నాలో అబ్జర్వ్ చేసుకున్నది. ఇంకొకటి ఏంటంటే, అంటే చిన్న చిన్న వాటికి భయాలు అనేది అనిపించేది నాకు. 3:30కి అట్లా లేవడము, బాగా ఇంటి ముందు మాకు బాగా ఓపెన్ ప్లేస్ మేడం. బాగా ప్రాణాయామ అట్లా చేసుకొని, మేడం చెప్తుంటారు కదా, ఇట్లా దివ్యమైన జీవన విధానం అనేది ఇక్కడ నుండే కొనసాగాలి. ముందు క్రమశిక్షణగా ఉంటే ఆ బ్యాలెన్స్డ్ స్టేట్ అనేది మనం అలవాటు పడతాం. ఖచ్చితంగా అది మనలో వచ్చేస్తుంది. ముందు క్రమశిక్షణ అనేది ఇంపార్టెంట్ అన్నది నాకు, దాన్ని డెవలప్ చేసుకోవాలనేది నాకు ఉండింది. కానీ నేను ఇంటి బయట అంత ఓపెన్ ప్లేస్ ఉన్నా కూడా అక్కడ ఒక చైర్ వేసుకొని ప్రాణాయామ చేసుకోవడానికి కూడా చాలా భయపడేదాన్ని. అది ఎందుకనేది భయం అవ్వదు, ఎందుకనేది తెలియదు అసలు. ఎవరైనా వస్తారేమో, తాళం తీయను గేట్ కి, అయినా కూడా అటువంటి ఆలోచనలు అనేటివి రన్ అవుతూ ఉండేవి. ఇప్పుడు ఎట్లా అంటే, ఏమైతే అది అవుతుంది, ఒకవేళ వచ్చినారా ఇట్స్ ఓకే, రాలేదా ఇట్స్ ఓకే, ఇట్లా చైన్ స్నాప్ చేస్తారు, అట్లాంటి ఆలోచనలు ఉండేవి మేడం నాకైతే. ఎందుకు ఇప్పుడు అక్కడి నుండి వచ్చిన తర్వాత నేను ఒక్కదాన్ని లేచి ఏ టైంకి లేచినా కూడా చక్కగా డోర్ నా అంతటి ఫస్ట్ లో కొద్దిగా ఫ్యూ సెకండ్స్ భయం అవుతుంది. కానీ ఏదైనా మేడం చెప్తున్నారు కదా, ధైర్యంగా ముందు ఆ భయాన్ని ఫేస్ చేసేసేయాలి అన్నది. ఆ ఫ్యూ సెకండ్స్ ఉన్నది, డోర్ తెరిచి బయటకు వెళ్ళిన వెంటనే ఆ నేచర్ లో ఆ టైంలో ఉండే ఆ నిశ్శబ్దము, అసలు
అసలు ఆ క్వైట్నెస్ ఎంత హ్యాపీగా అనిపిస్తుంది, మానసికంగా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. బాగా చక్కగా కొద్దిసేపు ప్రాణాయామం చేసుకుంటున్నాను, ధైర్యంగా ఉండగలుగుతున్నాను. అయినా కూడా మీ దగ్గర నేను హీలింగ్ తీసుకోవాలనే డిసైడ్ అయ్యాను మేడం. ఎందుకంటే నేను ఇంకా ఎంతో మారాల్సింది ఉంది అన్నది అనిపిస్తుంది. పేరెంట్స్ నుండి పడిన ట్రామాస్ ఎక్కువగా ఉన్నాయి అన్నది, బయట నుంచి సొసైటీ నుండి, అంటే ఎప్పుడు నేను బయటకు వెళ్ళేదాన్ని కాదు కదా, అది కొంచెం అట్లా ఫేస్ చేసినవి కూడా నేను రిలీజ్ చేసుకోగలగాలి అని నేను కౌన్సిలింగ్ తీసుకోవాలి, మీ దగ్గర హీలింగ్ తీసుకోవాలని అనుకుంటున్నాను మేడం. అదైతే హార్ట్ దగ్గర చాలా పెయిన్ గా అనిపించింది మేడం. ఎప్పుడు ఏదో యాంగ్జైటీ, ఏదో స్ట్రెస్. అసలు మీ దగ్గర నుంచి వచ్చిన తర్వాత అది చాలా హీల్ అయింది. ఎప్పుడన్నా వచ్చినా కూడా బాడీకి కనెక్ట్ అయ్యేది, నర్వస్ సిస్టమ్ ది, అది మీరు చెప్పారు కదా, అది సింపాథెటిక్ ది అవి చేసుకుంటున్నాను. చాలా చాలా బెటర్ గా ఉంది. అయితే ఇంకా నాకు హీల్ అవ్వాల్సినది కొంచెం డైజెషన్ ఇష్యూస్, అవి కొంచెం స్లీప్ ఇష్యూస్ అనేటివి, అవి చిన్న చిన్నవే. మీ దగ్గర హీలింగ్ తీసుకుంటే అవి క్లియర్ అయిపోతుంది. నాకేం పెద్ద ఏమి ఇష్యూస్ ఏం లేవు. ఐఎమ్ ఫైన్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. అన్నిటికీ కలిపి మీకు చాలా చాలా కృతజ్ఞతలు, చాలా చాలా ధన్యవాదాలు. ఫస్ట్ అసలు నేను మీ దగ్గర నేను వచ్చి పడడమే నాకు ఒక గొప్ప వరం అనుకుంటాను నేనైతే. ఎందుకంటే బ్రహ్మకుమారిస్వి నేను చూసేదాన్ని, ఆ వీడియోస్ చూసేదాన్ని, చాలా ఇంట్రెస్ట్ ఉండేది నాకు మెడిటేషన్. అయితే అవి అర్థమయ్యేవి కాదు, హిందీలో ఉంటాయి. మాకు కూడా ఇట్లా తెలుగులో ఒక్క మేడం ఉంటే ఎంత చక్కగా అర్థం చేసుకొని మేము కూడా కొంచెం జ్ఞానం ఏదైనా కానీ తెలుసుకోవడము, ఈ అనారోగ్యాలు క్లీన్ చేసుకోవడం అదంతా ఉండేది కదా అని ఒకప్పుడు అనుకునేదాన్ని. అది చాలా బలంగా అనుకున్నాను. అందుకని మీ దగ్గరకు వచ్చి పడ్డాను నేను. అది అందుకు చాలా చాలా హ్యాపీ మేడం. నాకు ఈ జన్మకి ఈ వరం చాలు మేడం నాకైతే. థ్యాంక్ యూ. మీరు ఎప్పుడు ఈ మధ్యన ఇంకా ఎక్కువ ఎక్స్ప్రెసివ్ అయిపోతున్నారు సుమి. మేడం, ఈ ఆశలు కోరికలు లేని జీవితాన్ని నేను జీవించగలగాలి, అదే నా అంతిమ లక్ష్యంగా పెట్టుకున్నాను నేను. ఎందుకంటే ఈ ఆశలు ఈ కోరికలతోనే సగం పడిపోతాం, దానిలతోనే సగం దుమ్మైపోతాం చెప్పాలంటే. అదేదో ఉంటది కదా, 6 ఏళ్ల సావాసంతో వాళ్ళు వీలవుతారు అన్నట్టు. అలా 6 సంవత్సరాలు, 6 రోజులు, 6 నెలలు, 6 జన్మలు వాళ్ళు వీళ్ళు అవ్వటానికి 6 అనేది అలా ఉపయోగపడుతుంది అనమాట. కొంతమందికి 6 రోజులు, కొంతమందికి 6 నెలలు, కొంతమందికి 6 సంవత్సరాలు, కొంతమందికి 6 జన్మలు. అలా అంటే ఇప్పుడు నిన్న మీరు అడిగిన ప్రశ్న అదొక స్థితి అని చెప్పాను కదా. సో ఆ స్థితి రావడానికి ఎంత టైం పడుతుందో వాళ్ళు వీళ్ళు అవ్వాలి కదా. వాళ్ళు వీళ్ళు అవ్వాలి. అంటే నేను మీరు అవ్వాలి, మీరు నేను అవ్వాలి. నేను మీరైనప్పుడు మీరు నేను అవ్వడం ఏం పెద్దగా ఇదేం ఉండదు కదా. అంటే నాదే మీరైనప్పుడు మీది నాదైనప్పుడు ఇద్దరం ఈక్వల్ గా ఉంటాం కదా. అర్థమైందో లేదో. నాకు అర్థమైంది మేడం. అంటే నాలో ఉండే ఆశలు కోరికలు అనేది మీ కాన్షియస్నెస్ నేను కనెక్ట్ అయితే అది ఖచ్చితంగా వెళ్ళిపోతాయి. అవన్నీ వెళ్ళిపోయి నా సహజ స్థితిని నేను పొందగలను. అది మీరు రిసీవ్ చేసుకుంటారు, మీరు ఈజీగా రిలీజ్ చేసేసుకుంటారు. అంటే అంతే, కొన్ని అలా వచ్చేస్తాయి. జీవితంలో పడిన అన్ని గాయాలు, దెబ్బలు, పోరాటాలు మనిషిని ఒక రాయిలా తనని తానే ఒక రాయి చెక్కుకుంటా ఉంటది కదా. అట్లా ప్రతి ఒక్కరు కూడా మనల్ని మనమే మర్చుకుంటూ వెళ్ళిపోతాం అన్నమాట. అంతే అంతే మేడం. అదే ఏదైనా కానీ మనం మీరు ఎన్ని క్లాసెస్ ఇచ్చినా మేడం, మేము చేయాల్సింది చేస్తేనే దాని నుండి ఫలితం ఉంటది, కానీ లేకపోతే అదేం ఉండదు. ఇంకా దాని ఏం వర్కౌట్ చేయకుండా మేడం క్లాసెస్ విన్నాము అయిపోయిందని వదిలేసినామంటే దాని నుండి ఏం ఫలితం ఉండదు. మనం చేయాల్సింది ఏంటనేది ముందు ఆ కాన్షియస్నెస్, ఆ అవేర్నెస్ ఉండాలి ఫస్ట్. అప్పుడు ఒక రేంజ్ లో అది పట్టుకుంటాం. అవును, ఇది మాత్రం 100% వాస్తవం అండి. నేను కొంతమందిని చూస్తా ఉంటాను కదా, క్లాసెస్ అటెండ్ అవుతారు. నాదనే కాదు, బయట కూడా నేను ఇన్ని క్లాసెస్ అటెండ్ అయినాను, ఇది తెలుసుకున్నాను, అది తెలుసుకున్నాను, ఏం లాభము? ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటే ఇది తెలుసు అనుకుంటాం. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే, ఎక్కడ మొదలు పెట్టాం అక్కడే కదా. అలా కాకుండా ఆచరణ కూడా ఎలా అంటే, ఈ ఎగ్జాంపుల్ ఎక్కడో చెప్పినట్టు గుర్తుంది కానీ మళ్ళీ చెప్తాను. అదేంటంటే ఒక దారిలో వెళ్తా ఉంటాము. యాక్చువల్లీ నా వే ఆఫ్
ఎక్స్ప్లెయినింగ్ థింగ్స్ ఏంటంటే ఎగ్జాంపుల్స్ తో చెప్పాం అనుకోండి, నేను చెప్పే సారం అర్థం కాకపోయినా ఎగ్జాంపుల్ గుర్తుంటది కదా, ఆ ఎగ్జాంపుల్ చాలు మిమ్మల్ని ఆ దారిలో పెట్టడానికి అనమాట. ఒక దారిలో వెళ్తున్నాం అనుకోండి, వెళ్తున్నప్పుడు ఎన్నో అడ్డంకులు వస్తాయి కదా, ఒక రోడ్డు మీద వెళ్తున్నాం, ఎన్నో అడ్డంకులు వస్తాయి, అలాగే ఎన్నో అద్భుతాలు ఉంటాయి అనుకున్నాం. జస్ట్ థింక్ ఆఫ్ లైక్ ఎన్నో మ్యాజికల్ గా కనబడతాయి కొన్ని, ఇలా చూడగానే అది మీ సొంతం అయిపోయే కొన్ని వస్తువులు ఉంటాయి, అది నీదే అని ఆకర్షించే ఉంటాయి, ఎన్నో ఆకర్షణలు ఉంటాయి, ఎన్నో డైవర్షన్స్ ఉంటాయి, డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. ఇవన్నీ ఉంటూ ఆ రోడ్డు ఒకటే, వెళ్తున్న దారి ఒకటే, కానీ ఒకవైపేమో ఇదిగో 2 రోజుల్లో నువ్వు డబ్బు సంపాదించేస్తావు, ధనవంతుడు అయిపోతావు అని చెప్పి ఒక ఆకర్షణ. మరోవైపు చూస్తే నీ ఆరోగ్యం, నీకు ఎంత అనారోగ్యాలు ఉన్నా 1 minute లో 1 day లో ఒక హీలింగ్ తో క్లియర్ అయిపోతాను మరొక అట్రాక్షన్. ఇంకొంచెం ముందుకు వెళితే నీతో నువ్వు ఇంకా బెటర్ గా ఉంటావు, నీ లైట్ బాడీ యాక్టివేట్ అయిపోద్దని ఇంకొక ఆకర్షణ. ఇంకొక ఆకర్షణ ఏంటి, నీ DNA యాక్టివేట్ అయిపోతుంది, నీ కుండలని యాక్టివేట్ అయిపోతుంది అని ఇంకొక ఆకర్షణ. ఇట్లా రోడ్డు ఒకటే, రోడ్డుకి అన్ని వైపులు ఎన్నో లైట్స్ ఉన్నాయి, ఎన్నో ఆకర్షణలు ఉంటాయి. అదే సమయంలో ప్రతి ఆకర్షణ ఒక డిస్ట్రాక్షన్, ప్రతి ఆకర్షణ ఒక డిస్ట్రాక్షన్. పోనీ ఒక ఆకర్షణ దగ్గరికి వెళ్ళారు అనుకోండి, అక్కడే ఉండిపోవాలి, రైట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆకర్షణ ఎలా ఉందంటే, నీ కుండలిని యాక్టివేట్ అయిపోతుంది, నేను చెప్పింది చేస్తే ఇదిగో ఇన్ని లెవెల్స్ ఉంటాయని ఎవరో చెప్తున్నారు, అటు వెళ్ళారు, అక్కడే ఉండాలి, రైట్? ఇక్కడ బాగుంది, ఇంకొకటి కూడా చూద్దాము అని ఆ రోడ్డు మీదకి వచ్చి అటువైపు వెళ్ళొద్దు. అటువైపు వెళ్ళారనుకోండి, ఎటు చెద్దకుండా వెళ్ళిపోతాం. ఉంటే ఒక్క దగ్గర ఉండాలి, లేదా అన్ని వైపులు వెళ్ళినా దేనికి అంటుకోకుండా ఉండాలి. ఆ రోడ్డు మీద వెళ్ళాలి, అన్ని చూడాలి, కుండలనియా, డిఎన్ఏనా, లేకపోతే లైట్ బాడీయా, మెరకబా, అన్ని చూడాలి, కానీ ఏది అంటుకోవద్దు. ఇలా ఉంటే ఏదో నత్త నడకలాగా, నత్త తెలుసు కదా, స్నేహి, నత్త నడకలాగా నిదానంగా వెళ్తుంది అనమాట. అలా కాకుండా ఒకదాని దగ్గర పూర్తిగా మీరు కనెక్ట్ అయ్యి ఉండండి. అక్కడ చెప్పింది తూచా తప్పకుండా చేయగలిగితే, అండ్ ఇది బుర్రకి విచక్షణ అనేది అందరికీ ఉంటుంది కదా, తూచా తప్పకుండా చేసే ముందు తవ్వాలి. నువ్వు అలా చెప్పావు, ఇప్పుడు నేనే ఉన్నానండి, నేను బట్టలు మార్చి కూర్చోండి అని పొద్దున చెప్పాను కదా, రాత్రి పడుకున్నప్పుడు కాకుండా ఇంకొక ఫ్రెష్ బట్టలు వేసుకొని కూర్చోండి అన్నారు. నేను చెప్తే మీరు అందరూ చేస్తారు, ఎందుకు అని కూడా అడగరు కదా, కానీ మీరు అడగాలి. సరే, మీరు అడగలేదు అనుకోండి, నేను చెప్పాలి. ఓకే, దట్ ఈస్ హౌ ద రెస్పాన్సిబిలిటీ ప్లీజ్. అంటే మనం ఎక్కడికి వెళ్ళినా నేను అన్నిట్లోనే ఉండండి, అందరివి చూడండి, అన్ని నేర్చుకోండి అనే చెప్తాను కదా, కానీ దేంతో కూడా లింకప్ అవ్వద్దు అనమాట. అది ఉంటేనే నేను ఉంటాను, దానిలో ఉంటేనే నా సాధన జరుగుతుంది అని లింకప్ అవ్వద్దు. అన్నిట్లో ఉండాలి, దేంతో కనెక్ట్ అవ్వద్దు. అయితే దేనితో స్థిరంగా ఉండాలి అన్నది మీరు నిర్ణయించుకోవాలి. అది ఎలా నిర్ణయించుకోవాలి అంటే, భయం ఉండకూడదు. అక్కడ ఉన్నంత కాలము ఆ వ్యక్తి సమక్షంలో కావచ్చు, ఆ సాంగత్యంలో కావచ్చు, సంకోచం ఉండకూడదు. ఇది అడగద్దా, ఇది అడిగితే ఏమనుకుంటారో, సంకోచం ఉండద్దు, సిగ్గు ఉండద్దు, భయం ఉండద్దు, రైట్? అలాగే ఇంకొకటి ఏం చెప్తాను, సిగ్గు, భయం, మొహమాటం ఉండద్దు. ఈ 4 వదిలేసాం అనుకోండి, అక్కడ రియల్ ప్రోగ్రెషన్ స్టార్ట్ అవుతుంది. ఏదైనా మాట్లాడగలగాలి, రైట్? ఒక రియల్ టీచర్, నేను టీచర్ అనే అంటాను, ఎందుకంటే మార్గాన్ని నిర్దేశించేవారు టీచర్స్ అవుతారు. ఆ మార్గంలో తనతో పాటు నడిపించేవారు గురువులు అవుతారు. టీచర్, ఉపాధ్యాయుడు, గురువు, తెలుగులో అయితే 2 పదాలు ఉంటాయి, ఇంగ్లీష్ లో టీచర్ అనే అంటాం కదా. సో వెరాస్ టీచర్ అనే వాళ్ళు దే ఆర్ జస్ట్ చెప్తారు, అంతే, చెప్పి వదిలేస్తారు. చెప్పిన తర్వాత తానే ఒక దిక్సూచిగా ఉన్న వాళ్ళని గురువు అవుతారు అనమాట. నేను అక్కడికి చేరాను, నువ్వు రా, రైట్? నువ్వు రాగలవు, నేనే చేరినప్పుడు నువ్వు రాలేవా కదా. నేను ఎలా పుట్టానో ఆ తల్లి గర్భం నుంచే వచ్చాను, నువ్వు అలానే వచ్చావు. నేనేం ఆకాశం నుంచి ఊడిపడలేదు కదా. ఐఎమ్ నాట్ స్పెషల్, సో యు ఆర్. ఐఎమ్ యూనిక్, సో యు ఆర్. నేను యూనికే, మీరు యూనికే. నా యూనిక్నెస్ ని నేను అవేకెన్ చేసుకోవడానికి నేను ఒక దారిలో వెళ్ళాను, ఆ దారి చూపిస్తాను యాజ్ ఎ టీచర్. వెళ్ళటం వెళ్ళకపోవడం అనేది నీ ఇష్టం, కానీ వెళ్ళేటప్పుడు ఎవరిని ఫాలో అవుతున్నామో, ఎక్కడున్నామో అన్నది మీ విచక్షణతో, ఇలా చేయమన్నారు, ఎందుకు ఇలాగే చేయమన్నారని పట్టాలి.
సమాధానాలు దొరకని చోట ఎప్పుడూ ఉండదు. అంటే ఇది నేను ఏదో సెల్ఫిష్ గా చెప్పట్లేదు, సాధన చేసే విధానం చెప్తున్నాను అనమాట. సెల్ఫిష్ అంటే ఇప్పుడు నేను సమాధానం చెప్తాను కాబట్టి నా దగ్గరే ఉండండి అన్న అర్థాన్ని కలిగిస్తుంది నేను చెప్పేది, కానీ నా ఉద్దేశం అది కాదు. మీరు ఎక్కడ ఉన్నా రైట్, అక్కడ ప్రశ్నలు ఉండాలి, ప్రశ్నకు సమాధానం రావాలి. సమాధానం లేని చోట అది మీరు ఉండే చోట కాదని నిర్ణయించుకోవాలి. రైట్, ఆ విధంగా ప్రోగ్రెషన్ అనేది మనం ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి పోవాలి. ఆకర్షణలు అనేకం ఉంటాయి. దేని దగ్గర ఆగాము, ఎలా ముందుకెళ్తున్నాము, ఎందుకంటే సహవాస దోషాలు అంటారు కదా, ఈ పదం తెలిసిందే. మన విషయంలో దోషాలు వద్దు, కాకపోతే దోషాలు ఏమి ఉండవు అనుకోండి. ఆఫ్ కోర్స్ సహవాసాలు వాళ్ళు వీలవుతారు. అది మనం ఎంత ఎక్కువ కాలం ఉంటే వాళ్ళు వీలవుతారు. ఆ వాళ్ళు వీలయ్యేటప్పుడు అలవాట్లు వస్తాయి, ఇది బయటికి కనిపించేవి అలవాట్లు వస్తాయి, ఆలోచన విధానం వస్తుంది. దీనితో పాటు కనిపించని కర్మ కూడా చేరుకున్నారు, సూక్ష్మమైన కర్మ. ఎంతమంది దగ్గరకైతే మనం వాళ్తామో, వాలటం అని అంటే ఈ ఆకర్షణలు, ఈ రోడ్డు మీద వెళ్ళే ఆకర్షణ, ఎన్ని చోట్లయితే వాలిపోయి ఇది ఏంటి అని చెప్పి మరీ ఇంక్లూడ్ అయిపోయి అందులో ఇన్వాల్వ్ అయిపోయి చూస్తామో అన్ని రకాలుగా మన వాళ్ళ తాలూకా కర్మ కూడా మన మీద పడుతుంది అన్నమాట. అందుకు జాగ్రత్తగా ఉంటారు. సుజాత గారు హ్యాండ్ రైజ్ చేసి చాలాసేపు అయింది. ఎస్ మ్యామ్. మ్యామ్ నేను కొంచెం బయట ఉన్నాను, డిస్టర్బెన్స్ ఏమైనా ఉంటే కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి. ఏం లేదు, చెప్పండి మ్యామ్. ఎస్ మ్యామ్. నాకు యాక్చువల్ గా ఏప్రిల్ ఎండ్ నుంచి అసలు హెల్త్ బాగాలేదు. సో నేను మే 1st డయాగ్నోసిస్ చేశారు, కొంచెం హెల్త్ సీరియస్ కంప్లైంట్ అని. అంటే సీరియస్ అంటే ఏదో ప్రాణం పోతుందని కాదు, బట్ ఇట్ టేక్స్ టైమ్ టు క్యూర్ అని. సో మెడిసిన్ వాడుతున్నాను. నాకు డేట్స్ బాగా గుర్తు, ఎందుకంటే నేను కొంచెం గుర్తుపెట్టుకునే టైప్ అనమాట. ఏప్రిల్ 25th మొదలైంది. ఏప్రిల్ 25th నుంచి నేను అటుకులు మజ్జిగలో కలుపుకుని ఉదయం రాత్రిపూట మజ్జిగ అన్నం తప్ప ఇంకొకటి తినలేదు. మే 23 వరకు. మే 23 వరకు. ఓకే. నాకు కాఫీ చాలా ఇష్టం అండ్ బిర్యానీ ఒకటి చాలా ఇష్టం. వారంలో కనీసం ఒకసారైనా బిర్యానీ ఉండాలి, వెజిటబుల్ బిర్యానీ ఖచ్చితంగా మా ఇంట్లో ఉంటుంది. అండ్ కాఫీ అసలు ఉదయాన్నే పడిపోవాలన్నమాట. అంటే ఏదైనా ఒక సాలిడ్ ఏ కీరానో అలా తిన్న తర్వాత అట్లీస్ట్ 9 o'clock కైనా కాఫీ తాగాలి. ఇలా ఉండేది నా పరిస్థితి. అలాంటిది ఒక కాఫీ లేదు, ఒక బిర్యానీ లేదు, కనీసం పప్పు అన్నం కూడా లేదు. నాకు కందిపప్పు చాలా ఇష్టం, పప్పు అన్నం కూడా లేదు. అటుకులు, పెరుగు, మజ్జిగ అన్నం. అలాంటిది మే 23న మేడం సెషన్ కి వచ్చిన తర్వాత, ఫస్ట్ లంచ్ బిఫోర్ మనకి హీలింగ్ సెషన్ అయిన తర్వాత నాకు అప్పటికే ఆకలేసేస్తున్నది. మేడం ఎప్పుడు వస్తుంటారో, ఎప్పుడు అన్నం తిందామా అన్నట్టు ఉందన్నమాట. అట్లీస్ట్ మజ్జిగ అన్నమే తిందాము, చాలా ఆకలి. నాకు ఇంట్లో ఈ నెలలు కూడా ఆకలి కూడా లేదనమాట యాక్చువల్ గా. అలాంటిది ఫస్ట్ సెషన్ ఆకలి కూడా లేదు, అరిగేది కాదు, ఏం తిన్నా అరిగేది కాదనమాట. మంచినీళ్ళు తప్ప ఇంకేమీ అసలు ధైర్యం చేయలేకపోయేదాన్ని నేను తీసుకోవడానికి కూడా. ఎందుకంటే అరగదు, ఏమైనా అరగకపోతే వెంటనే అది వామిటింగ్ అయిపోయేది. ఆ వామిటింగ్ అయిపోవడంతో గొంతంతా రప్చర్ అయిపోయి నొప్పి అనమాట. సో ఇంక ఈ హింస అంతా ఎవడ పడతాడని తినడమే మానేశాను నేను. అలాంటిది ఫస్ట్ హీలింగ్ సెషన్ అయిపోయిన తర్వాత 12:30 అయింది, కడుపులో ఎలకలు పరిగెట్టేస్తున్నాయి. బాబోయ్ ఆకలేసేస్తున్నది, మేడం వదిలితే వెళ్ళి అన్నం తిందాము అన్నట్టు ఇన్నర్ ఫీలింగ్ ఉండేదన్నమాట. మా ఇంట్లో వాళ్ళు పంపించడం కూడా అసలు ఇష్టపడలేదు. మా వారు గాని, మా పెద్దమ్మాయి వచ్చేసింది ఎగ్జామ్స్ అయిపోయి. తను కూడా అమ్మ 6వ క్లాస్కి ఆల్రెడీ నువ్వు అటెండ్ అయ్యావు కదమ్మా 2 సార్లు, మళ్ళీ అదే కదా థియరీ అదే ఉంటుంది కదా, వద్దు, నీకు హెల్త్ బాగాలేదు, జర్నీలో ఏం తింటావు, ఏం తినలేవు కదా, వద్దా. అందరూ వద్దనే. నాకు థియరీ తెలుసు, ప్రాక్టికల్ కూడా చాలా సార్లు చేయించారు మేడము. నాకు ఆరా చూడడం కూడా అంతో ఇంతో వచ్చు. అయినా సరే నేను మేడంని చూడాలి, నా గ్రాటిట్యూడ్ మేడంకి నేను స్వయంగా వెళ్ళి తెలుపుకోవాలి. వాట్ ఎవర్ ఇట్ ఏదైతే అది అవని. మహా అయితే ఇంటికి వచ్చాక ఇంకో 4 రోజులు పడుకుంటాను, ఓ 2 సెలైన్లు ఎక్కుతాయి, అంతే కదా, ఏం పర్లేదులే అని చెప్పి వచ్చాను నేను ధైర్యం చేసి. ఇంట్లో ఒక్కరు కూడా నన్ను వెళ్ళాను అనలేదు. ఆఖరికి మా అబ్బాయి 8 ఏళ్ళ మా అబ్బాయి కూడా, ఇంట్లో బాగాలేదు కదా ఇంకెంటున్నావు, ఉండిపో, మమ్మల్ని ఎక్కడికి వెళ్ళలేవు కదా ఒంట్లో బాగోనప్పుడు అని అనేవాడు. ఆ రోజు నేను
ఏదైతే అది అయిందని అక్కడ మీరు పెట్టినవి చపాతీతో సహా అన్ని తినేసాను. ఏదైతే అది అవని చూద్దాం అసలు ఏమవుతుందో. యాక్చువల్ గా అసలు ఆ బిర్యానీ అక్కడ పెట్టిన బిర్యానీ అసలు నాకు అసలు ఇంకా అన్ఎక్స్ప్లెయినబుల్ అన్నమాట. వెంటనే అక్కడే వామిటింగ్ అయిపోవాలి ఆ స్పైసీ ఫుడ్ తిన్నందుకు. అలాంటిది అక్కడ ఉన్నవి బిర్యానీ, చపాతి, పచ్చడి, ఆ కూర అన్ని తినేసాను. ఏం అవ్వలేదు మేడం. అట్ మై సర్ప్రైజ్ అసలు వచ్చి కూర్చున్న తర్వాత లంచ్ అయ్యి వచ్చి కూర్చున్న తర్వాత నన్ను నేను అబ్జర్వ్ చేసుకుంటున్నాను అనమాట. పొట్టలో ఏమైనా గడబిడగా ఉంటుందా, నా పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఇక్కడ వామిటింగ్ కోసం నేను పరిగెడితే ఇంత మందిలో క్లాస్ డిస్టర్బ్ అవుతుంది కదా, 10 సార్లు వెళ్ళి రావాలి, ఒక్కసారి వాంతి ఆగదు మేడం. నాకు అది పడకపోతే మినిమం 10 వాంతులు అవుతాయి. అంటే మొత్తం అదంతా బయటకు వచ్చేయాలన్నమాట. తిన్నదంతా బయటకు వచ్చేసే వరకు అలా అవుతూనే ఉంటాయి. అలాంటి నేను ఆ రోజు చాలా ఫుల్ హెవీగా తిన్నాను, కడుపు నిండా తినేసాను. నెల్లాళ్ళు తింటే కుంభకర్ణుడు ఒక రోజు తిన్నట్టు తిన్నాను అనమాట. ఇప్పుడు నేను భయపడుతున్నాను అనమాట, నా వల్ల క్లాస్ డిస్టర్బ్ అవుతుందేమో, ఇంకొకసారి వాంతి అయితే కనుక ఇంక బయటే కూర్చుని పోదాం, ఇంత థాట్ అనమాట లోపల రన్ అవుతున్నది నాకు. కానీ ఏమీ అవలేదు. అసలు సాయంత్రం వరకు కనీసం మంచినీళ్ళు కూడా మళ్ళీ తాగాలన్న ఆలోచన కూడా నాకు రాలేదు. ఒక అరగంట టెన్షన్ పడ్డాను ఏమవుతుందేమో అని. అసలు తర్వాత పొట్ట మీద ధ్యాస కూడా లేదు నాకు. ఇంకా మీరు చెప్పే క్లాస్ లోనే ఇన్వాల్వ్ అయిపోయాను, అది వింటున్నాను, నాకు నేను అనలైజ్ చేసుకుంటున్నాను, అలా ఉన్నాను తప్ప నా హెల్త్ మీద అసలు నాకు ధ్యాసే లేదు. నాకు తర్వాత ట్రైన్ ఎక్కాక ఆలోచిస్తున్నాను, అసలు ఏమైంది ఇవాళ, ఏం జరిగింది, నేను ఏం తిన్నాను, ఇప్పటి వరకు బానే ఉన్నానే అని అనుకున్నాను. తర్వాత ఇంటికి వెళ్ళాక కూడా నాకు అసలు ఏం అవ్వలేదు మ్యామ్. నేను అనుకున్నాను అయితే పైనుంచి పోలేదు కదా, వెళ్ళాక ఇంకేదైనా డిస్టర్బ్ అవుతుందేమో అని అనుకున్నాను. అంటే మోషన్స్ ఏమైనా అయిపోతాయేమో, లూజ్ మోషన్స్ లాగా అలా ఏమైనా కొడుతుందేమో, సరేలే పోన్లే క్లాస్ డిస్టర్బ్ అవ్వలేదు కదా, ఇంటికి వెళ్ళాక ఇంకేమైనా పర్లేదులే అనుకుని ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీరు నమ్మరు, సేమ్ 1 month నుంచి నాకు ఫ్రీ మోషన్ అనేది లేదు మ్యామ్. నాకు అసలు కాన్స్టిపేషన్ ప్రాబ్లం లేదు చిన్నప్పటి నుంచి, కానీ ఈ 1 month నుంచి ఇవన్నీ సమస్యలు అనమాట. కాన్స్టిపేషన్ అసలు నాకు అసలు ఫ్రీ మోషన్ లేదు ఏప్రిల్ 25 నుంచి. అలాంటిది అవుట్ ఆఫ్ బ్లూ అసలు చాలా ప్లెజెంట్ గా చాలా ఫ్రీగా ఉంది. ఆ తర్వాత నుంచి కూడా నేను ఏం తిన్నా అలానే హెవీ ఫుడ్ ఏం తినట్లేదు, కానీ అంత మజ్జిగ అన్నానికే పడిపోయే స్థితి కాకుండా ఒక కాస్త లైట్ గా పప్పు అన్నం తిన్నా, ఒక కూర ఏదైనా కారం లేకుండా కూర తిన్నా. ఇప్పుడు నేను బిర్యానీ తిన్నాను మేడం మళ్ళీ 1 month తర్వాత. బానే ఉంటుందా మేడం? చాలా బాగుంది మ్యామ్, అస్సలు ఏం అవ్వలేదు. అప్పుడు నేను అనుకున్నాను అమ్మయ్య అని. మీకు నేను వచ్చిన వెంటనే మెసేజ్ పెట్టాను కదా, మరుసటి రోజు వెంటనే మీకు మెసేజ్ పెట్టాను. నా ఫేస్ లో కూడా అసలు ఎంత నీరసం అంటే ఏదో పీడలు కొట్టుకుపోయినట్టు ఫేస్. అసలు మా ఇంట్లో వాళ్ళు కూడా నీ మొహం అస్సలు బాగాలేదు, నేను ఏదో కలర్ తక్కువైనా నా ఫేస్ కళగా ఉంటుంది. ఇంటికి వచ్చిన వాళ్ళు అందరూ అంటారు మీ ఫేస్ చాలా కళగా ఉంటుందండి అని. అలాంటిది వాళ్ళే అందరూ ఎవరింటికి వచ్చినా మీరు అస్సలు పాడైపోయారండి బాగాలేరు అని. ఇంటికి వచ్చిన వెంటనే మా వారు, మా కజిన్, మా పిల్లలు అందరూ అమ్మ నీ ఫేస్ లో గ్లో వచ్చిందమ్మా, నువ్వు జర్నీ చేసి వస్తే టైర్డ్ అయిపోతావు అనుకున్నావు, కానీ నీ ఫేస్ చాలా గ్లో వచ్చింది, నువ్వు తెల్లగా అయిపోయావు. నన్ను అడుగు మేడంకి ఇచ్చేసి మేడం తెలిపి నేను తెచ్చుకున్నాను అని చెప్పాను వాళ్ళకి. సో చాలా 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 థ్యాంక్స్ మ్యామ్. అసలు థ్యాంక్స్ అనే పదం చాలా చిన్నది. లక్ష్మీదేవి గారు చెప్పినట్టు మీరు నాకన్నా చిన్నవాళ్ళు కాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేయకూడదు కానీ సాష్టాంగ నమస్కారాలు. అసలు ఇంకా ఇలాంటి పదాలన్నీ చాలా చిన్నవి మ్యామ్. మా గ్రాటిట్యూడ్ చెప్పడానికి ఇలాంటి పదాలన్నీ చాలా చిన్నవి. హెల్త్ వైజ్ అయితే నేను చాలా రికవర్ అయ్యాను మ్యామ్. స్టిల్ ఉంది బట్ అది అసలు నెగ్లిజిబుల్ అని. ఈ 1 month నేను పడిన నరకంతో ఇప్పుడు అనుభవిస్తున్నది అసలు చాలా మైన్యూట్ అనమాట. అసలు ఇలా కూడా నేను రికవర్ అవుతానని నేను అనుకోలేదు. నా కాఫీ నేను ప్రశాంతంగా ఒక పూటైనా తాగుతున్నాను, 10 రోజులైనా బిర్యానీ తింటున్నాను. చాలా మాటలు రావటం లేదు. నేను బయట ఉన్నాను, ఏడిస్తే బాగోదు కానీ కళ్ళంటి నీళ్ళు తిరుగుతున్నాయి నాకు. చాలా చాలా సంతోషం మ్యామ్, చాలా హ్యాపీగా ఉంది నాకైతే. మీకు ఎక్కువ చెప్పినా దిష్టి తగిలేస్తుందేమో కాబట్టి
చాలా థ్యాంక్స్ మ్యామ్. చాలా చాలా థ్యాంక్స్ మ్యామ్. చాలా థ్యాంక్స్. నన్ను మళ్ళీ నా బిర్యానీ నేను తినేలా చేయగలిగారు. మీ బిర్యానీ బంగారం కాదు. నా ఇంట్లో కూడా అలాగే అంటారు, నీ బిర్యానీ పిచ్చి అని. ఒక్కొక్కరికి ఒక్కో ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, అలా అన్నమాట. బాగుందండి. అదే మీరు ఇంకొక విషయం కూడా చెప్పారు, 10 చోట్లకి తిరగకూడదు, ఒక చోటే స్టిక్ అవ్వాలి అని. అవును. 2020 నుంచి చాలా మంది కొన్ని ఏళ్ళు అనుకుంటే ఒక పర్సన్ వాళ్ళకి దొరుకుతారు. అంటే ఒక మంచి నాకు మార్గదర్శకత్వం దొరికితే బాగున్నాను, గురువు దొరికితే బాగున్నాను, టీచర్ దొరికితే బాగున్నాను, కొన్ని ఏళ్ల నుంచి అనుకుంటారు. వాళ్ళందరూ తపన ఉంటుంది వాళ్ళకి. నాకు అలాంటి తపన ఏం లేదు మ్యామ్. నేను చేసుకునేది నిరంతరం నేను చేసుకునేదాన్ని, అలా ఉండేదాన్ని. నాకు అంత దేని మీద పెద్ద కోరికలు లేవు. ఫిజికల్ గా గానీ, మెటీరియలిస్టిక్ గా గానీ, ఆధ్యాత్మికంగా గానీ నాకు గోల్స్ లేవు, కోరికలు లేవు. జస్ట్ గో విత్ ద ఫ్లో అనేట్టు ఉండేదాన్ని. అవుట్ ఆఫ్ ద బ్లూ 2020 ఏప్రిల్లో మీరు పరిచయం అయ్యారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఇంకో దారిని, మీరు అన్నట్టు చాలా వెళ్లే దారిలో ఇప్పటి వరకు చాలా మార్గాలు కొత్త కొత్తవి కనిపిస్తున్నా, ఈ రోజు వరకు నేను ఇంకొక డోర్ టచ్ చేయలేదు మ్యామ్. నాకు అనిపించలేదు, నాకు అవసరం అనిపించలేదు టచ్ చెయ్యాలి. కొత్తవే మీరు చెప్పే టాపిక్ కన్నా అక్కడ ఇంకొక భిన్నంగా కనిపించేవి. నాకు వెళ్ళాలనిపించలేదు. ఆబ్వియస్లీ కనిపిస్తాయి, అట్రాక్ట్ చేయడానికి అట్రాక్టివ్ గా 100 పేర్లు పెడతారు కదా, కానీ నాకు ఏ డోరు ఏ రోజు నాక్ చెయ్యాలని ఆశే రాలేదు మేడం. అసలు నేను ఇక్కడ నేర్చుకుంటున్నాను చాలు. ఈవెన్ మీరు పెట్టిన కోర్సులకైనా నా మనసు ముందు నేను ఎన్రోల్ చేసేటప్పుడు అడుగుతుంది, నీకు అర్హత ఉందా, నీకు అర్హత ఉండే జాయిన్ అవుతున్నావా, నువ్వు నేర్చుకోగలవా, నేర్చుకున్నది కంటిన్యూ చేస్తావా, ప్రాక్టీస్ చేస్తావా అని అడుగుతుంది మ్యామ్. మీరు ఈవెన్ పౌర్ణమి అమావాస్య సెషన్స్ కూడా వెంటనే నేను మీ యాప్ ఓపెన్ చేయగానే ఒక 4-5 ప్రశ్నలు టపటపటపటప వచ్చేస్తాయి దానికి రిలేటెడ్ గా. నాకు వాటన్నిటికీ ఎస్ అనిపిస్తేనే నేను ఎన్రోల్ అవుతాను మ్యామ్. మీ దగ్గర అలా ఎన్రోల్ అయిందని ఇంకా బయట అసలు థాటే రాదు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని గాని, నేర్చుకోవాలని గాని. మీరు ఒకసారి అన్నారు, ట్రై చేయండి మ్యామ్, తప్పే ఉంది, తెలుస్తుంది కదా ఎక్కడేం చెప్తారో అని. అయినా సరే నాకు ఏదో డెమో సెషన్స్ లాంటివి అటెండ్ అయ్యాను మ్యామ్, 1-2. అసలు వాళ్ళు చెప్పే విధానం కూడా నాకు ఎక్కదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏదైనా చాలా, అంటే నేను గర్వంతో చెప్పట్లేదు కానీ, నేను ఏదైనా ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు టాపిక్ ఏదైనా చాలా ఎలాబరేటెడ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాళ్ళది అడగరు, కానీ వాళ్ళ ప్రశ్నలే నేను ఊహించుకుని ఇలా అడగచ్చు అని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను వాళ్ళకి. వాళ్ళు అంటారు, నీ ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుంటుంది సుజాత, ఏ టాపిక్ లోనా అని. అలాంటిది నాకు ఇప్పటి వరకు నాకు ఎవ్వరు ఎక్స్ప్లెనేషన్ నచ్చదు మ్యామ్. నాకు మీ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టు, మీరు చెప్తే మనసుకి బుర్రకి ఎక్కినట్టు ఇంకెవరు చెప్పినా నాకు ఎక్కదు అసలు. ఎక్కదు మ్యామ్. నేను కన్ఫైన్ అయిపోయినేమో, మేడం కి పట్టుకుని వేలాడుతున్నానేమో, ఇంకో దగ్గర నేను అసలు ఛాన్స్ ఇవ్వట్లేదేమో అని అనుకుంటాను. నేను కానీ ఇచ్చి చూద్దాం అని చూసాను మ్యామ్. కానీ అసలు నో వే, అసలు కనీసం నాకు అది మనసుకి ఎక్కకపోవడం పక్కన పెట్టండి, కనీసం నా లాజికాలిటీకి నా బుర్రకు కూడా ఎక్కదు. మళ్ళీ నేను ఏదైనా ఎక్కదండి, నీకు ఎందుకు సోదంతా, 2 గంటలు వేస్ట్, 2 గంటలు వెళ్ళి పడుకోవచ్చు కదా అని అనిపిస్తుంది అనమాట నా మనసుకి. సో నేను ఈ రోజు వరకు ఇంకో డోర్ ఏది అసలు నాక్ చేయలేదు మ్యామ్. చాలా మంది ఎనర్జీ ఎలాగో వేస్ట్ అవుతుంది, మనీ కూడా అలాగే పాపం వేస్ట్ చేసుకుంటారు. వేలకు వేలు, బయటికి వెళ్తే 30,000, 50, ఇంకా అసలు మన ఆస్తులు అమ్మేయాలేమో అనిపిస్తూ ఉంటుంది మ్యామ్. అలాంటిది నాకు ఈ రోజు వరకు సింగిల్ పెన్ని నేను నష్టపోలేదు బయట ఎక్కడా కూడా. ఎందుకంటే నేను వెళ్ళలేదు ఎవరి దగ్గర నేను జాయిన్ అవ్వలేదు. నాకు అసలు ఎవరిది నచ్చదు. 10 దారులు నేను నాకు చెయ్యాలని అనుకోలేదు అసలు. మీరు ఎన్నాళ్ళు కోర్సెస్ చేస్తే ఆ ఎన్నాళ్ళు నాకు అది అర్హత ఉందని నాకు అనిపిస్తే, నా మనసు చెప్తే అన్నాళ్ళు మీరు చెప్పిన విధానంలోనే ఫాలో అవుతాను. అదే నేను ప్రాక్టీస్ చేస్తాను. నా లైఫ్ లో కూడా, నా పిల్లలకు కూడా నేను అదే చెప్తూ ఉంటాను, స్టిక్ టు వన్ గాడ్. వాళ్ళు ఒక దేవుడు ఇష్టం అని అన్నారు అనుకోండి, స్టిక్ టు వన్ గాడ్. 10 దేవతలను పెట్టుకుని 10 దేవుళ్ళ దగ్గరికి వెళ్ళకండి. అంటే ఈ పదం తప్పో రైటో నాకు తెలియదు కానీ ఆధ్యాత్మిక వ్యభిచారం అని అంటారని నా ఫీలింగ్ మ్యామ్. దీన్ని 10 మంది దగ్గరికి తిరక్కండి, 10 మంది గురువుల్ని పట్టుకోకండి, గురువుల వెనకాతలు చేయకండి, 10 మంది దేవుడు ఫోటోలు మార్చకండి, ఒకటే పెట్టుకోండి. మీకు ఏది రావాలో అది వస్తుందని నా పిల్లలకి అదే చెప్తాను, నేను అదే ఫాలో అవుతాను మ్యామ్.
అన్నింటికి కలిపి చాలా 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 ధన్యవాదాలు మ్యామ్. మీకు నా హెల్త్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్ చేశారు. నా మైండ్ సెట్ ముందు నుంచి ఇదే మైండ్ సెట్ నాది. దాన్ని ఎప్పుడైనా నాకు డౌట్ ఉండేది, అంటే మా ఇంట్లో ఏదో బ్లాక్ షీప్ అన్నట్టుగా అందరూ ఒక దారి, నేను మా చెల్లి ఒక దారి అన్నట్టు ఉండేవాళ్ళం మేము. మా ఇద్దరం అనుకునే వాళ్ళం, మన ఇద్దరం కొంచెం తేడాగా ఉంటున్నామే ఈ కుటుంబంలో, వీళ్ళందరూ మనల్ని ఏదో రోజు వెలేసేస్తారు అని అనుకునే వాళ్ళం నేను మా చెల్లి. ఓకే. సో అంటే ఓకే మీరు కరెక్ట్ గానే ఉన్నారు అని ఒక ఎక్కడో దగ్గర ఒక ఆథెంటిసిటీ కావాలనిపిస్తుంది కదా మ్యామ్, మనకి ఎంత తెలిసినా కూడా. ఆ ఆథెంటిసిటీ అనేది మా ఇద్దరికి మీ దగ్గర దొరికింది మ్యామ్. సో ఓకే, మనం కరెక్ట్ దారిలోనే ఉన్నాం. ఇంకా 10 మంది మనకి అప్రూవల్ అక్కర్లేదు, మన భర్తలు మన అత్తమామలు మనల్ని ఎప్పుడు చేయకపోయినా పర్లేదు, ఒక ఆథెంటిసిటీ వచ్చింది చాలు, ఈ దారిలో మనం వెళ్ళిపోదాం అని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా చెల్లి డీవియేట్ అవ్వలేదు, నేను డీవియేట్ అవ్వలేదు. వీఆర్ స్టిక్ టు వన్ పాత్. అది అది ఎటు లీడ్ చేస్తుంది అనేది ఈశ్వరేచ్ఛ తర్వాత విషయం. ఆ గోల్ మీద కూడా నాకు పెద్ద ఆసక్తి లేదు, ప్రయాణం మీద నాకు ఆసక్తి ఉంది, నేను నడుస్తున్నాను కదా, అది చాలు. ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చారు మీరు. పాత తెలిసిందే అయినా కాన్ఫిడెన్స్ రావడం అనేది చాలా ముఖ్యం. ఒక ఏజ్ వచ్చేస్తున్న కొద్దీ ఇక్కడే ఉండిపోతున్నామేమో అని అనిపిస్తూ ఉంటుంది మ్యామ్. లేదు, మీరు ఉండట్లేదు, గొంగళి పురుగులాగైనా నెమ్మదిగా అయినా పాకుతున్నారు, స్నేహిల్ లాగైనా పాకుతున్నారు, చాలు, పరిగెట్టక్కర్లేదు అనే ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చారు. వెళ్ళే పాత్ర మంచిది అనే ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చారు. 10 దారులు నాక్ చెయ్యాల్సిన అవసరం మాకు రాకుండా ఇచ్చారు. మెయిన్ అది, 10 దారులు 10 డోర్లు నాక్ చేయాల్సిన అవసరం ఇక్కడున్న 30 మందికి మీరు ఇచ్చారు మ్యామ్. రెగ్యులర్ గా మీరు ఏ కోర్సు పెట్టినా ఇక్కడున్న 30 మంది ఖచ్చితంగా ఉంటాం. సో ఇవన్నీ మాకు ఫెమిలియర్ ఫేసెస్. సో ఈ 30 మందికి ఈ 40 మందికి మీరు ఒక భరోసా ఇచ్చారు, ఒక హోప్ ఇచ్చారు. మేము 10 మంది గడపలు తొక్కక్కర్లేదు, 10 మంది దగ్గరికి వెళ్ళి మా ఎనర్జీ వేస్ట్ చేసుకోక్కర్లేదు. దానికి మీకు సాష్టాంగ నమస్కారాలు మ్యామ్. చాలా 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 ధన్యవాదాలు మ్యామ్. నాకు అలా పొగిడితే ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియదబ్బా. థ్యాంక్ యూ. పొగడత కాదు మ్యామ్, పొగడత అంటే అది లేనిది చెప్తే అది పొగడత అవుతుంది, ఇది ఉన్నది చెప్తున్నాం మ్యామ్. మేము మా అందరి ఫీలింగ్ ఇదే. మీరు ఎవరిని కదపండి ఈ 40 మందిలో, అందరి ఫీలింగ్ ఇన్నర్ ఫీలింగ్ ఇదే ఉంటుంది. మేము కరెక్ట్ పాత్ లో ఉన్నాం, కరెక్ట్ మనిషి దగ్గర ఉన్నాం. వీఆర్ నాట్ లూజింగ్ అవర్ ఎనర్జీ, వీఆర్ నాట్ లూజింగ్ అవర్ మనీ. ఆ సాటిస్ఫాక్షన్ ప్రతి ఒక్కరికి ఉంటుంది మ్యామ్. మా అందరికి ఇదే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఏదో ఒకటి అందరం అప్లిఫ్ట్ అవుతున్న వాళ్ళమే ప్రతి ఆస్పెక్ట్ లో. మీరు చెప్పే ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, స్పిరిచువల్, ఈ 4గిట్లో అందరూ అప్లిఫ్ట్ అవుతున్న వాళ్ళమే ఉన్నాం మేము. ఎక్కడ ఏదో ఒక వేలో డ్రాప్ అయిపోయి మిగిలిన 3లో బాగున్నాంలే అనేం లేదు. ఓవరాల్ ఏంటండి, ఓవరాల్ డెవలప్మెంట్ ఉంది, ఓవరాల్ అచీవ్మెంట్ ఉంది. గోల్ ఉండాలి అనేది లేకుండా ప్రయాణం చేస్తున్నాం కదా అనే ఒక ధీమా ఉంది, ఒక భరోసా కల్పించారు. ఆ భరోసా అసలు ఈ రోజుల్లో ఇస్తున్న వాళ్ళు ఎవరు మ్యామ్? ఏమో నాకు తెలియదు. అదే మీరు అలా అనడం మీ సంస్కారం. ఉన్నది ఉన్నట్టు ఒప్పుకోవడం మా విజ్ఞత. ఒప్పుకోవాలి. చూస్తున్నాం కదా మ్యామ్, మేము కూడా చాలా మందిని చూస్తున్నాం కదా, బయట ఎవరు ఎలా మోసపోతున్నారో కూడా మేము వింటున్నాం కదా మ్యామ్. వచ్చి చెప్తుంటారు కదా ఫ్రెండ్స్ అయినా తెలిసిన వాళ్ళైనా, పలానా దగ్గరికి వెళ్ళాం, ఇలా నష్టపోయాం, ఇన్ని లక్షలు నష్టపోయాం, వింటూ ఉంటాం కదా. ఓకే, ఈశ్వరుడు మమ్మల్ని అలా నష్టపోయే దారిలో కాకుండా ఒక మంచి పర్సన్ దగ్గర స్టిక్ చేసాడు అనే భావన మాకు వెంటనే వస్తుంది మ్యామ్. అందరికి, మా అందరికి ఇదే పరిస్థితి. నాకే ఇలా ఉందంటే ఇంకా నేను జస్ట్ 6 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి మీతో ట్రావెల్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు ఇంకెంత హ్యాపీ ఫీల్ అవుతారు మ్యామ్. సో అసలు స్పీచ్ లెస్. ఇలా మాట్లాడుతూ పోతే ఇంకా చాలా చెప్పాలి మీ గురించి అని అనిపిస్తుంది, కానీ చాలు ఆపుదాం. అదనమాట. సరే అయితే థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అండ్ అందరూ మేడం మేడం 10 years నుండి మీతో మీతో జర్నీ చేస్తున్న వారు ఎవరు అనేది మీరు చెప్పండి, మేము వింటాం. 10 years అంటే 2016 లో అంటే యూట్యూబ్ ఫాలో అవుతున్న వారందరూ 10 years నుంచి ఉన్న వాళ్ళే. నా ఫస్ట్ క్లాస్ 2018 or 17 మేడం. మాధవి గారు ఉన్నారు, మాధవిరాజు గారు. అప్పుడు శివరాత్రికి చేసామన్నమాట చక్రాస్ క్లాస్. అదే నా ఫస్ట్ క్లాస్.
ఆ తర్వాత 21 days ఛాలెంజ్ ఫస్ట్ 2018 లో స్టార్ట్ చేసినట్టు నాకు గుర్తుంది. మాధవిరాజు గారు ఫస్ట్ అంటే ఫస్ట్ వచ్చినప్పుడు ఆవిడే నాకు గుర్తున్నారనమాట. ఎందుకు గుర్తున్నారో కూడా చెప్తాను. మేడం ఏం అనుకోరు. మేడం మాట్లాడేటప్పుడు అసలు నిమిషానికి ఒక్క మాట మాట్లాడతారు, నిమిషానికి ఒక్క పదము మాట్లాడతారనమాట. మేడం ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అని అనుకునేది. అట్లా నాకు ఆవిడ బాగా రికగ్నైజ్ అయిపోయారనమాట. బట్ ఇప్పుడు అదే మేడం అసలు మాట్లాడితే చాలా అనర్గళంగా మాట్లాడతారనమాట. అంటే అఫ్కోర్స్ మేడం కి ఇప్పుడు అందరికీ ఉంటది కదా లోపల, ఎవరితో ఎలా మాట్లాడితే ఎలా అనుకుంటారో అని ఆ చిన్న జంక్ ఉండే, ఆ జంక్ ఇప్పుడు లేదనమాట. ఫ్రీ ఇప్పుడు. ఎస్ మ్యామ్. సో మచ్ ఆఫ్ హీలింగ్ జరుగుతూనే ఉంది. జరుగుతూనే ఉండింది. సరే, మనం ఈ రోజు అంతా కబుర్లు చెప్పుకోమన్నా చెప్పుకుంటాం ఏమో, బికాస్ వీటికి బోర్ కొట్టదు, అలసట రాదు. వి కీప్ ఆన్ టాకింగ్, డిస్కసింగ్ చాలా ఉంటూనే ఉంటాయి ఎప్పుడు కూడా. అండ్ మీ సండే కూడా నేను స్పాయిల్ చేయాలనుకోవట్లేదు. హ్యావ్ ఎ బ్లెస్. బయట ఎక్కడ కూడా ఇంత మాట్లాడం మ్యామ్ అసలు. అంటే మాట్లాడడానికి అవకాశం దొరకదేమో, ఛాన్స్ ఇవ్వరు మ్యామ్. ఫ్యామిలీ గ్యాదరింగ్స్ లో కూడా అసలు మాట్లాడాను మ్యామ్ నేను. అందరూ అడుగుతారు, సుజాత ఏంటి నీకేమైనా మౌనవ్రతమా నువ్వు అని అడుగుతారు. నేను అస్సలు మాట్లాడినాను. ఎక్కడికి వెళ్ళామా ఉన్నామా వచ్చేసామా అంతే. సో ఎక్కడైనా మా థ్రోట్ విప్పబడుతుంది అంటే అది మీ సెషన్స్ లోనే మ్యామ్. నాకు నా వరకు నేనైతే అసలు ఎక్కడ అసలు జిప్ అదే మ్యామ్. నేను వరలక్ష్మిని మ్యామ్. ఇప్పుడు ఆ మేడం చెప్పినట్టు ఫస్ట్ నేను బాగా టాకిటివ్ ఉండేది. నేను ఇక్కడ వచ్చిన తర్వాత అవసరం ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఎంత కామ్ అయిపోయాను. అవును, చెప్పారు మేడం. మాట్లాడితే బాబోయ్ ఆపరా అన్నట్టు అనుకుని అట్లా మాట్లాడేది. ఇప్పుడు అంత లేదు మ్యామ్. నాకు ఏది అవసరమో, ఎవరితో అవసరమో అసలు చాలా మటుకి నేను అందరితో కామ్. ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళొచ్చి మాట్లాడితేనే ఇప్పుడు నేను అలా ఉన్నదాన్ని ఇలా మారిపోయాను మ్యామ్. మారిపోయారు. అదొకటి. ఇంకోటి మేము మొన్న కూడా నాకు ఒక ఫ్రెండ్ తో ఇక్కడ మీతో నేను ఇక్కడ క్లాస్ అటెండ్ అయిన తర్వాత మొన్న హైదరాబాద్ లో మీతో నేను కనెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మా ఫ్రెండ్ మొన్న నాకు కలిసింది. ఎలా ఉంది మీరు శిరీష మ్యామ్ కలిసారుగా, మీరు అది పెట్టిన స్టేటస్ నేను చూసాను అడిగింది. నాకు ఎంత రియలైజేషన్ వచ్చింది అంటే, ఎప్పుడు నేను ఇంకా ఒక ఫస్ట్ స్టెప్ లోనే ఉన్నాను, ఇంకా నేను ఇంకా తెలుసుకోవాలి, ఇంకా ఫస్ట్ స్టెప్ లో ఉన్నానని ఎక్కడ ఏది చెప్పినా నేను అదే చెప్పేది. కానీ నేను 2023లోనే నేను మీ ఫస్ట్ 21 days ఛాలెంజ్ అది నా ఫస్ట్ మెట్టు. ఇది అప్పుడు కూడా అప్పుడు అందరితో కలిసి ఇలా మీరు తీసుకున్నప్పుడు నేను చెప్పాను, నాకు ఇన్ని రోజులు నాకేం తెలీదు మెడిటేషన్ గురించి కానీ ఏ దాని గురించి నాకేం తెలీదు. ఫస్ట్ రావడం ఈ క్లాస్ లోకే డివైన్ వే ఆఫ్ లివింగ్, మెడిటేషన్ అంటే డివైన్ వే ఆఫ్ లివింగ్ అని చెప్పారు మేడము. ఈ రోజు నుంచి నేను ఇది తీసుకుంటాను, నేను ఫాలో అవుతాను అని అక్కడ అందరితో చెప్పాను. నాకు ఇంకోటి ఏంది అంటే, నాకు ఈ మార్గంలో నాకు మార్గదర్శకులు ఎవరు లేరు. నాకు ఇక్కడ మేడం దొరికిర్రు, నాకు ఈ సపోర్ట్ వచ్చింది. ఈ 21 days లో నేను చాలా తెలుసుకున్నాను. నాకు కరెక్ట్ ఎవరైతే కావాలో నేను ముందుకు వెళ్ళడానికి, నన్ను నేను తెలుసుకోవడానికి, నాలో ఉన్నదని నేను తెలుసుకోవడానికి, ఇప్పుడు నేను సఫర్ అవుతున్నాను ఏదైతే దానిలో నుంచి నేను బయట పడడానికి నాకు ఎవరైతే కావాలో అక్కడికి వచ్చాను, అక్కడికి చేరుకున్నాను అని ఆ రోజు చెప్పాను మ్యామ్ నేను. అది నేను మొన్న మీ క్లాస్ లో నుంచి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ మా ఫ్రెండ్ తో చెప్పినప్పుడు నేను చాలా రియలైజ్ అయ్యాను. ఎలా అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క నేను హీలింగ్ క్లాసెస్ తీసుకున్నప్పుడు నేను చాలా హీల్ అయ్యాను. అయితే నేను అప్పుడు రియలైజ్ అయ్యాను, అంటే నేను ఒక్కొక్క స్టెప్ నేను ఎక్కినట్టే కదా, నాలో సరిగానే నేను క్లియర్ చేసుకుంటూ నేను ఒక్కొక్క స్టెప్ పైకి ఎక్కేసిన. ఇప్పుడు నేను ఎక్కడున్నాను అనేది మళ్ళీ నేను ఒకసారి బ్యాక్ వెళ్ళి చూసుకున్నా. అప్పుడు నేను చెప్తున్నప్పుడు అరే నాలో ఎన్ని క్లియర్ అయినాయి, నేను ఇంత నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాను, ఇంత అంటే ఒక నాలెడ్జ్ మీతో కొన్ని నేను షేర్ చేసినప్పుడు మీకు ఏవి రావాలో వస్తాయి, మీకు అందబడతాయి ఆ టైంలో అని మీరు చెప్పారు కదా. అలాంటివి నా ముందుకు వచ్చినప్పుడు నాకు ఒక యాస్ట్రల్ మనం ఒక అదేంటి మొన్న నేను ఆకర్షిక్ రికార్డ్స్ క్లాస్ లోకి వెళ్ళినప్పుడు మ్యామ్ నాకు అక్కడ ఏమని వచ్చారు, మీరు చెప్పారు ఇది ఈ దాని గురించి మీరు సృష్టి ఇది అని ఒక ఫ్లవర్ ఆఫ్ అది ఉందిగా మ్యామ్, దాని గురించి చెప్పినప్పుడు నాకు ఇది కనబడ్డది, ఇది మీకు తెలియబడుతుంది అన్నప్పుడు
నేను ఒక్కొక్క నాలెడ్జ్ నాకు వస్తున్నప్పుడు మేడం చెప్పింది ఇదే కదా సృష్టి రహస్యం అంటే, ఇదే కదా నేను తెలుసుకుంటున్నా, నేను చదువుతున్న బుక్, ఈ బుక్ నా దగ్గరికి రావడం, నేను చదవడం, నాలెడ్జ్ అంటే అప్పుడు నేను రియలైజ్ అయినా మ్యామ్. అంటే నన్ను నేను ఏదైనా సరే మనలో ఉన్న సరి కానిది ఉన్నప్పుడు ఆ నాలెడ్జ్ అనేది కానీ, ఆ వే అనేది కానీ మనం పట్టుకోలేము, ముందుకెళ్ళలేము. ఎప్పుడైతే అవి మనలో ఉన్నవి మనం ఇన్ని హీలింగ్ క్లాసెస్కి వెళ్ళినప్పుడు అవన్నీ మనలో క్లియర్ అయినాయి. ఎన్నో జన్మల నుంచి మనం తీసుకున్న కర్మలు అనేటివి మనలో మన శక్తి శరీరంలో ఒక లూప్స్ లాగా ఫామ్ అయ్యుండి మనకు ఆ కనెక్షన్, ఆ నాలెడ్జ్ అనేది మనం తీసుకోలేకపోతున్నాం. ఎప్పుడైతే అవి మనలో క్లీన్ అవుతాయో అప్పుడు మనలో లైట్ అనేది ఫ్లో అవుతూ ఆ నాలెడ్జ్ అనేది మనం గెయిన్ అవుతాము. సో నేను అక్కడికి వచ్చిన, ఇప్పుడు నేను అది గెయిన్ అవుతున్నా అనే రియలైజేషన్ వచ్చింది మ్యామ్ నాకు. వండర్ఫుల్ వండర్ఫుల్. మీ ఫ్రెండ్ కి ఇవి అర్థమైందా మీరు చెప్పిందంతా? ఆమె కూడా మెడిటేషన్ లో ఉంటది మ్యామ్. వెరీ గుడ్. సో మనకి ఇట్లా మన కర్మాస్ ఉంటాయి కదా, ఇట్లా మన ఎనర్జీ బాడీలో లూప్స్ లాగా ఉంటాయి. అవి క్లియర్ అయినప్పుడు మనం ఆ నాలెడ్జ్ ని పట్టుకుంటామని సింపుల్ వర్డ్స్ తో చెప్పాను తనకి నేను. సో అంటే నేను తీసుకున్న నాలెడ్జ్ తనకి చెప్పలేను, ఎందుకంటే తను అర్థం చేసుకోలేదు. కానీ కొన్ని ఉంటాయి మనం ఇట్లా అర్థం చేసుకుంటామని. ఆకర్షిక్ క్లాస్ లో నేను పొందిన అనుభవము కొంచెం అంటే వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్తాను మ్యామ్. మనం డీప్ గా చెప్తే వాళ్ళకి ఏమో అర్థం కాదు కదా మ్యామ్. వాళ్ళకి ఏందో అంటారు. అందుకని వాళ్ళకి కొంచెం ఇక నాకు అర్థమయ్యేటట్టుగా వాళ్ళకు ఒక 2 విషయాలు అట్లా అయిపోయాను. దానికే హ్యాపీ అయిపోయింది. మీది ఏమున్నాయో అవన్నీ నాతో డౌన్లోడ్ చేయించుకుంది. శిరీష అనేసి ఛానల్. నేను కూడా ఇంట్లో కూర్చొని ఊరికే కూర్చొని ధ్యానం చేస్తాను మ్యామ్. తను ఊరికి దేవుడి పూజ పొద్దున్న సాయంత్రం టైం 0:55 పెట్టుకుంటే 6 పెట్టుకొని ఆ గంటకి కూర్చొని ప్రేయర్ చేసుకుంటది, మెడిటేషన్ చేసుకుంటది. అయినా మనము అక్కడ సరెండర్ ఇచ్చేసినాము దేవుడికి గాని, మన యూనివర్స్ కి గాని, దేనికి గాని మనం ఇచ్చినామంటే అది నిరంతరం మనలోనే ఉంటది కదా. ఇంకా టైం పెట్టుకొని మనం అక్కడ ఎందుకు చేయడం అనేది ఒకటి తనతో నేను అన్నాను. మనం ఎప్పుడో మనసుతో అక్కడ సరెండరెన్స్ ఇచ్చేసాము. నేను ఎలా అంటే ఇప్పుడు నేను మీకు ఇచ్చేసాను, నాకు ఇంకా ఏమీ వద్దు, నాకు బయట ప్రపంచం నుంచి నేను ఏం కోరుకుంటలేను, నన్ను నేను ఉద్ధరించుకోవాలి, నాలో ఉన్నాయి నేను క్లియర్ చేసుకోవాలి, నేను ఆధ్యాత్మికంగా ఉన్నతికి ముందుకు వెళ్ళాలి, నాకులో ఎందుకు ఈ ఎనర్జీస్ ఉన్నాయి, ఏంటిది, నన్ను నేను కంట్రోల్లో ఉండాలి, అది నాకు స్టెబిలిటీ రావాలి నా లైఫ్ లో, నేను వీటితో బ్యాలెన్సింగ్ గా ఉండాలి అనేది తెలుసుకున్నా మ్యామ్. ఇంకా మీరు ఇచ్చే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్, మీరు చెప్పేటివన్నీ నేను మా ఇంట్లో మా పిల్లలు అంటే మా బాబుకు కూడా మ్యారేజ్ అయింది కదా మ్యామ్, వాళ్ళతో కూడా నేను షేర్ చేస్తాను. వాళ్ళు దేవుడు గుళ్ళు అన్నప్పుడు అవన్నీ ఒక పక్కకి, ఈ భార్య పిల్లలు కూడా ఇది కూడా లైఫే, రెండు ఒకటి విధంగా బ్యాలెన్సింగ్ ఉండాలి. అలా ఉంటేనే అది కరెక్ట్. వదిలేసి నేను అక్కడికి వెళ్తా ఇక్కడికి వెళ్తా అక్కడికి అనేది కాదు. మనం ఎక్కడ కూర్చొని ఇక్కడే చేసుకోవచ్చు మెడిటేషన్, ఇక్కడే వీళ్ళని చూసుకుంటూ చేసుకోవాలి అనేది వాళ్ళకు చెప్పడం అనేది జరిగింది మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. చాలా 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 బాగుంది. అందరూ చాలా మేము అసలు మీరు వీళ్ళందరూ ఫస్ట్ హీలింగ్ క్లాస్ అని అంటున్నారు కదా, ఆ రోజు మొన్న అక్కడ మన హైదరాబాద్ ఈవెంట్ లో హోటల్లో ఫస్ట్ హీలింగ్ క్లాస్ అంటుంటే నాకు ఆ ఫస్ట్ హీలింగ్ క్లాస్ గుర్తు ఉండట్లేదు. ఏం హీలింగ్ క్లాస్ తర్వాత అనుకుంటున్నా. నేను ఆ టైంలో చేంజ్ అయిపోయా మ్యామ్. అక్కడ నేను ప్లేస్ అన్ని మర్చిపోయినా, నేను ఎక్కడున్నాను, అవుట్ ఆఫ్ స్పేస్ లో ఉన్నా. ఇంకా నేను అది హోటల్, అక్కడ మీకు నాకు ఒక మీ వర్డ్స్ తప్ప మీరు కనిపించడం, మీ వర్డ్స్ ఒకటి నాకు కనెక్ట్ అయ్యే ఉన్నాయి. ఇంకంతే. నేను అక్కడ ఉన్నాను. ఆ టైంలో నేను ఫుడ్కి వెళ్ళి లంచ్కి వెళ్ళేంత వరకు కూడా అక్కడ ఉన్నాను, అంతే మీతో ఉన్నాను. ఇంకా నేను ఏ ప్లేస్ లో ఉన్నాను, ఎక్కడున్నాను, ఏమున్నాను అనేది నాకు ఏం తెలియదు. ఇంకా అట్లా మీతో వెళ్ళి నేను ఇట్లా హగ్ చేసుకున్నప్పుడు నాకు ఒక చిన్న పిల్లని, నేను నా ఏజ్ లేదు, నాకు ఏది లేదు, గుర్తుకు లేదు మ్యామ్. నేను ఒక చిన్న పిల్లను అక్కడ, నాకు అట్లా పరిగెత్తుకుంటొచ్చి అసలు ఇంకా ఐ లవ్ యూ మ్యామ్, ఐ లవ్ యూ. అసలు నేను ఎన్నిసార్లు నా మనసుతో అనుకునేది, అక్కడ మిమ్మల్ని అన్నప్పుడు నేను ఒక చిన్న పిల్లని అయిపోయాను మ్యామ్. అసలు నాకు ఏమీ లేదు ఇంక అందులో లోపల నాలో. అలా అయిపోయింది. ఆ టైంలో అలా ఉన్నాను. ఈ క్లాస్ ఫస్ట్ హీలింగ్ క్లాస్ అయితే నాకు తెలీదు మ్యామ్, నాకేం తెలీదు. నేను ఒక మీ మాటలు వింటూ ఆ క్లాస్ అవ్వడమే వరకే ఉన్నది. నా చుట్టూ ఇంత మంది ఉన్నారు, నేను ఆ హోటల్ ప్లేస్ లో ఉన్నాను అనేది ఆ ఫస్ట్ హాఫ్ అనేది కూడా నాకేం తెలీదు. లాస్ట్ నేను తీసుకున్న మొత్తం గుర్తుంది మ్యామ్ నాకు, లాస్ట్ హీలింగ్ క్లాస్. అది నేను ఒక 4-5 days వరకు ఇంటికి వచ్చి అసలు కళ్ళు అంటుకుపోయినట్టు నిద్రపోయినాను మ్యామ్.
మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఎప్పుడైనా పడుకొని ఉంటున్నాను ఇంకా. సో నాకు ఇది హీలింగ్ చాలా వర్క్ అయింది, నాలో చాలా క్లియర్ అయినాయి అని అనుకున్నాను, తెలుసుకున్నాను. హగ్ విషయానికి వస్తే మేడం అన్నట్టు వరలక్ష్మి గారే కాదు, హగ్ చేసుకున్న ప్రతి ఒక్కరిలో కూడా ఆ చిన్న పిల్లల్లాగా అయిపోయి, అంటే ఈ పదం వాడొచ్చో లేదో, చాలా గారాలుగా మాట్లాడారనమాట. ఒక తల్లి మాకు ఇష్టమైన మదర్ ప్రేమ అనేది ఉంటది కదా మ్యామ్, ఆ ఎఫెక్షన్ అక్కడ అదే మాకు ఇష్టమైన వాళ్ళు మా మేడం అనేసి ఇట్లా అవ్వా అసలు మేము పెద్దనా మేము చిన్ననా అని లేదాడా, నేనే చిన్న అక్కడ ఇంకా అయ్యో మేడం చెయ్యి జాపుతారు అని అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు ఇట్లా చెయ్యి అనగానే ఇంకా అసలు మనసులో ఆగుతుంది, వెళ్ళి పట్టుకోవాలని ఇట్లా పరిగెత్తుకుంటూ వచ్చేసినాం అనుకో. అంత హ్యాపీ, చాలా హ్యాపీ మ్యామ్. అది అసలు నాకు మాటలలో చెప్పలేనంత ఆనందము, అవి వర్డ్స్ చెప్పలేదు. నాకు వచ్చిన తర్వాత కూడా గుర్తు చేసుకుంటే కూడా ఆ హ్యాపీనెస్ అనే టీయర్స్ రూపంలో వచ్చాయి. చాలా అది నాకు నేను ఒక కరెక్ట్, నాకు ఇది సోల్ కాంట్రాక్ట్ అంటారా, లేకుంటే మనం జన్మల కనెక్షన్ అంటారా, ఈ టైంలో ఇక్కడ వచ్చి నీవి నేర్చుకునేది ఉందా అనేది ఆ టైంలో నేను ఫీల్ అయినా మ్యామ్. ఇంటికి వచ్చినాక నేను రియలైజ్ అవుతున్నప్పుడు నాకు ఇది ఎన్ని జన్మల బంధము, నేను ఇక్కడ వీళ్ళతో ఇక్కడ నేను ఇది కనెక్ట్ అయ్యుండి వీళ్ళతో నేను షేర్ చేసుకుంటున్నా మేడంతో. అంటే సోల్ ఫ్యామిలీ అంటది కదా మ్యామ్, ఇదే సోల్ ఫ్యామిలీ. నా సోల్ తో ఇలా ఉండి నేను ఆ సోల్ రియలైజేషన్ అనేది నాకు జరిగింది మ్యామ్ మొన్న నేను అక్కడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అమ్మ మిమ్మల్ని హగ్ చేసుకోవడం అసలు ముట్టుకోవచ్చునా లేదా ఆలోచించనే లేదు. అసలు మిమ్మల్ని చూడంగానే ఎంత ప్రేమగా ఎంత హ్యాపీగా అనిపించిందంటే, హగ్ చేసుకొని ముద్దు పెట్టుకోవడం అన్ని చాలా హ్యాపీగా, ఇప్పటికీ అదంతా గుర్తు చేసుకుంటూ చాలా హ్యాపీగా మేడంని మళ్ళా ఎప్పుడు కలుస్తాము అని చాలా హ్యాపీగా అనిపించిందమ్మా. మీతో కలవడం చాలా సంతోషం అయ్యింది. మ్యామ్ ఇంకొకటి, మన దాంట్లో ఉన్న లక్ష్మీదేవి గారు ఫస్ట్ మాట్లాడినప్పుడు మేడం అని చాలా ఏదో బాధగా ఉన్నట్టు చెప్పేది, ఇప్పుడు చాలా సంతోషంగా చాలా హుషారుగా ఎక్కువగా మాట్లాడుతుంది మ్యామ్. తనలో మార్పుని చాలా గమనించాం మేము. ఒకప్పుడు మేడం అని ఎంతో బాధతో వస్తున్నట్టుంది ఇది గొంతులో, మేడం అంటే ఎవరబ్బా అనుకునేది. ఇప్పుడు తను ఎంత హుషారుగా, తన ఆనందంగా చాలా చేంజ్ వచ్చింది మ్యామ్. అవును మ్యామ్, బాగుందండి, చాలా బాగుంది. నేను బాగా ఎంజాయ్ చేసిన మూమెంట్, అంటే అంత ఎంజాయ్ చేశాను. రాగానే మంచిగా హగ్ చేసుకున్న ఆ ఈవెంట్, ఆ డ్యూరేషన్ ఉంది చూసారా, అది మాత్రం చాలా బాగుంది. అందరూ చిన్నపిల్లలు అయిపోయారు అక్కడ. అది మాత్రం చాలా బాగుంది. ఐ రియల్లీ లవ్ దట్. ఆ ఫ్రీ ఫ్లో ఉంటే త్రూ అవుట్ ద సెషన్ మనము ఈజీగా మౌల్డ్ అవ్వగలం కదా, అది మాత్రం ఐ రియల్లీ లవ్డ్. అండ్ తర్వాత నేను లక్ష్మి గారు మాట్లాడుకున్నాం అనమాట. మాట్లాడుకున్నప్పుడు కొంతమంది చిన్నపిల్లల లాగా, అంటే చిన్నపిల్లలు అంటే ఒక చిన్ని గారం, ముఖ్యంగా విజయనాగమణి గారు చిన్న గారం అనమాట. మేడం స్కూల్లో అట్లాగా మ్యామ్ మీరు ఎప్పుడు నన్ను అలాగే అంటారు. అట్లా రియల్లీ లవ్డ్, సో ప్యూర్ అండ్ లవబుల్, అంత బాగుంది. మేడం ఇప్పుడు వీడియోలో చూసినా కూడా మాకు ఆ సిచ్యుయేషనే గుర్తొస్తుంది మేడం. మీతో స్టేజ్ మీద ఉన్నది, అక్కడ తిరిగింది, మీరు ఇప్పుడు కనిపించట్లేదు మా వీడియోలో, సో అదే గుర్తొస్తుంది. అదే హ్యాపీ మూమెంట్ అదైతే ఎప్పటికీ మర్చిపోలేని మూమెంట్ అది. అవును మా అది. అండ్ ఈ గతంలో కూడా నేను చేశాను, కానీ ఈ ఫ్రీ ఫ్లో లేదనమాట. 17-18 లో ఆఫ్లైన్ సెషన్స్ చేశాను, ఆ తర్వాత ఆపేశాను. ఇదే మళ్ళీ చేయడం ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ అన్నమాట. ఈ ఫ్రీ ఫ్లో లేదు, జస్ట్ లాస్ట్ లో చక్కగా ఫార్మాలిటీ కోసం ఫోటోలు దిగుతాం అన్నట్టు దిగి ఓకే బాయ్ థ్యాంక్ యూ అన్నట్టు ఒక అది ఏంటంటే ఏమో అప్పుడు నేను వేరు, ఇప్పుడు నేను వేరు. అప్పుడు నేను ఒక స్థితిలో ఉన్నానేమో, ఇప్పుడు మారానేమో, అందుకే ఆ ఫ్రీ ఫ్లో వచ్చిందేమో. అలా మంజువాణి గారు హ్యాండ్ రైజ్ చేశారు. మీతో పాటు మాలో కూడా ఫ్రీ ఫ్లో వచ్చి ఉంటారు, అందుకనే వచ్చేసాం. మీరు ఆపినా కూడా మేము ఆగేవాళ్ళం కాదు. అదే మ్యామ్,
మీరు యాక్చువల్ గా 21 days ఛాలెంజ్ 2018 ఏ మంత్ లో స్టార్ట్ చేశారు మేడం ఆన్లైన్ లో? నేను జాయిన్ అయింది మీతో, నేను సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ లో జాయిన్ అయ్యాను. అక్టోబర్ లో అనుకుంటా. అసలు యాక్చువల్ గా నేను మెడిటేషన్ తెలియదు మ్యామ్. నేను అప్పుడు ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నాను. ప్రిపేర్ అవుతుంటే ఆ కరెంట్ అఫైర్స్ చదవాల్సి ఉంటది కదా, నాకు సెల్ ఫోనే కావాలి ఖచ్చితంగా రోజు కరెంట్ అఫైర్స్ చదవాలంటే, అంటే వినాలి అని అంటే వీడియో. దానికోసం నేను ఓపెన్ చేసేదాన్ని మొబైల్. అది ఓపెన్ చేసినప్పుడు దాని కింద ఒక వీడియో మీద స్క్రోల్ అవుతుంది. అంటే మీరు అది ఒకటి కౌన్సిలింగ్ ఇస్తారు అనేది ఒక వీడియో, అంటే చిన్నది. నేను డిప్రెషన్ లో ఉన్నాను, కొద్దిగా కౌన్సిలింగ్ ఇస్తారు అని చూస్తే ఉన్నారని ఉంది, కానీ మీ నెంబర్ లేదు అందులో. నాకు ఎంత వెతికినా దొరకలేదు. ఇది ఎవరు బాగా చెప్తున్నారు కౌన్సిలింగ్ ఇస్తారని ఉందని చూస్తే నెంబర్ వెతికితే దొరకట్లేదు, ఏం చేయాలి అని చెప్పేసి మళ్ళీ గూగుల్లో సెర్చ్ చేస్తే మీది 21 days ఛాలెంజ్ అని మెడిటేషన్ ప్రోగ్రామ్ కనబడింది. దాంట్లో ఉంది నెంబరు. సో దాంట్లో నెంబరు చేయడానికి కూడా లేదు, ఓన్లీ రిజిస్ట్రేషన్ ఒక్కటే ఉంది, ఫోన్ చేయడానికి లేదు. సో మేబీ ఈ రిజిస్ట్రేషన్ చేసుకుంటేనైనా ఆవిడ ఫోన్ నెంబర్ దొరుకుతుందేమో అని చెప్పేసి నేను ఆ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. కానీ అప్పుడు నాకు ఫోన్ నెంబర్ మాట్లాడాను అన్నట్టు, ఇట్లా నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నానండి, బట్ మెడిటేషన్ నేర్చుకోవడానికి కాదు, మీ నెంబర్ దొరకడానికైనా రిజిస్ట్రేషన్ ఫామ్ లో బయట కూడా లేదన్నట్టు, ఆ ఫామ్ లో ఎక్కడో ఉంది. ఆ నెంబర్ దొరుకుతుందనే ఉద్దేశంతో నేను ఆ ఫామ్ నింపాను. నాకు ఇంట్రెస్ట్ ఏం లేదండి మెడిటేషన్ కౌన్సిలింగ్ కోసం అని నేను కాల్ చేశానంటే, అప్పుడు మీరు 1 hour కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత ఏమన్నారంటే, నేను ఒక 1 hour కౌన్సిలింగ్ ఇస్తే ఒక వారం రోజులు వింటారు, మళ్ళీ యథావిధిగా మీ స్థితికి మీరు వచ్చేస్తారు, ఇది కాదు మీకు కావాల్సింది, మీరు మెడిటేషన్ నేర్చుకోండి అని చెప్పేసి అన్నారు. రిజిస్ట్రేషన్ ఎట్లాగో చేసుకున్నారు కదా, నేర్చుకోండి ఉండండి అని అంటే, ఏమో నాకు ఇంట్రెస్ట్ లేదు మేడం అని అంటే మీరు ఆ మాట అన్నారు. అట్లా కాదు, మీరే బయటకు రావాలి, 1 week లో మర్చిపోతారు నేను ఇచ్చిన బూస్టింగ్ అంటే, అప్పుడు మీ మాట మీద జాయిన్ అయ్యి నేర్చుకున్నాను. ఆ 21 days ఛాలెంజ్ లోనే చాలా బుక్స్ ఇంట్రొడ్యూస్ చేశారు నాకు. మీరు ఫస్ట్ బుక్సే చెప్పేవాళ్ళు అప్పుడు, ఈ బుక్ చదవండి. అవన్నీ చదువుతుంటే ఏంటో కొత్త లోకంగా అద్భుతంగా అనిపించేవన్నట్టు. ఎప్పుడు వినని మాటలు అవి, నేను అసలు ఆ లోకం తెలియదు కదా, స్పిరిచువాలిటీ అంటేనే తెలియదు. ఆ బుక్స్ ఏంటో నాకు అద్భుతంగా అనిపించాయి అన్నట్టు. ఏ రోజు చిన్న చందమామ కథలు చదివాను కానీ ఇలాంటి బుక్స్ చదవలేదు అని చెప్పేసి అద్భుతమైన ఎక్స్పీరియన్స్ లో ఒక్కొక్క బుక్ చదువుతుంటే అప్పుడు 2-3 నెలలు కూడా. సో అప్పుడు ఇంకా అది కంటిన్యూ అయ్యి 6 months అయిన తర్వాత మీరు అన్నారు, నన్ను పట్టుకొని ఉండొద్దు ఇట్లా, మీరు ఇంకా 6 months కంటిన్యూగా మీరు వెళ్ళాలి అన్నప్పుడు కొంచెం బాధ అనిపించింది. నాకు అసలు జర్నీనే తెలియదు, మళ్ళీ ఇప్పుడు ఇలా అంటున్నారు ఏంటి, మీది నేర్చుకొని ఒంటరిగా ప్రయాణం చేయాలి అని చెప్పేసి. బట్ వదిలాను. మీరు అప్పుడు కోర్సులు పెట్టేవాళ్ళు కాదు, ఇండివిజువల్ కోర్సులు చాలా రోజుల తర్వాత స్టార్ట్ చేశారు. ఓన్లీ 21 days ఛాలెంజ్ ఒక్కటే ఉండేది అప్పుడు. ఆ తర్వాత మళ్ళీ ఇంకా మేడం కలవడానికి ఉండేదేమో, అంటే అదొక్కటే కదా కోర్స్ ఉంది అనుకున్నాను, వద్దన్నారు కదా అని జాయిన్ అవ్వలేదు 6 నెలల తర్వాత. బట్ మళ్ళీ ఇండివిజువల్ కోర్సులు పెట్టినప్పటి నుండి ఎవ్రీ సెషన్ లో జాయిన్ అవుతూ వచ్చాను, మేడం ఇలా అయినా కలవచ్చు వినొచ్చు అనే ఉద్దేశంతో. సో అప్పుడు స్టార్ట్ అయిన జర్నీ ఏ రోజు కూడా మార్నింగ్ లేవకుండా ఉండడం కానీ, ఈవినింగ్ వచ్చిన తర్వాత మెడిటేషన్ చేయకుండా ఉండడం కానీ లేదన్నట్టు. ఆ బేసిక్ ఫౌండేషన్ డిసిప్లిన్ అనేది మీ దగ్గరే పడింది అన్నట్టు. ఏదేమైనా బయాలజికల్ క్లాక్ లాగా నేను 3 గంటలకు నిద్రపోనివ్వండి, 2 గంటలకు నిద్రపోనివ్వండి, 4:30కి లేవవలసిందే, లేచి కూర్చోవలసిందే. ఇంకా అంటే అది మెడిటేషన్ చేశానా లేదా, ఆలోచనలు వస్తున్నాయా లేదా, తర్వాత 1 hour అయితే మెడిటేషన్ లో కూర్చోవలసిందే, రాగానే మళ్ళీ స్నానం చేసి మెడిటేషన్ లో కూర్చోవలసిందే. ఆ డిసిప్లిన్ మాత్రం ఈ 8 years నుండి కంటిన్యూస్లీ రన్నింగ్ అన్నట్టు. అంటే నేను ఏమంటున్నానంటే, ఒక టీచర్ దగ్గర నేర్చుకున్నప్పుడు ఆ బేసిక్ ఫౌండేషన్ అనేది పడ్డప్పుడు ఆటోమేటిక్ గా గ్రోత్ అనేది ఎప్పుడో ఒకసారి ఉంటుంది. అందులో కరెక్ట్ టీచర్ దొరికారు అని చెప్పేసి నాకు అనిపించింది అన్నట్టు. అంటే నేను ఈ జర్నీలో 8 years జర్నీలో చూశాను అందరిని మాస్టర్స్ గానీ ఇంత డిసిప్లైన్డ్ గా ఏదో అవసరమో అది చెప్పేవాళ్ళు కానీ అట్లా లేరు. ఇది చేయాలి, ఇది చేస్తేనే వస్తుందని చెప్పేవాళ్ళు కానీ, ఆ జ్ఞానాన్ని ఇచ్చేవాళ్ళు కానీ, ఏం చేస్తే ఏది వస్తుంది, ఎంతవరకు పట్టుకోవాలి, ఏంటి వదలాలి అనేది ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ అన్నట్టు.
అంటే ఇంత ఎమోషనల్ బ్యాలెన్స్ కూడా వచ్చింది అంటే మీ దగ్గరికి వచ్చిన తర్వాత. నేను అందరిలాగా ఎమోషనల్ అయిపోయి ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయను, వింటా ఉంటాను. ఉంటుంది లోపలగానే, అంత ఎక్స్ప్రెషన్ చేయాలని ఏమి అనిపించదు. ఎక్కడికే మాట్లాడాలి అన్నట్టుగానే అది ఆటోమేటిక్ గా ఏమంటారు సహజంగా వస్తుంది అన్నట్టు, అంతే. అట్లే అది. బట్ వండర్ఫుల్ జర్నీ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. చాలా అంటే చాలా తీసుకున్నాను మీ దగ్గర నుండి, స్టిల్ ఇంకా తీసుకుంటూనే ఉన్నా నేను. అది నిరంతర ప్రయాణం, ఎక్కడ ఇది అయిపోయింది అని చెప్పడానికి ఎవరికీ లేదు కదా. అది అంటే ఒక సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు నేను మళ్ళీ బయటపడగలిగాను. మళ్ళీ నేను జాబ్ లో జాయిన్ అయ్యానంటే మీ మెడిటేషన్ లో జాయిన్ అయిన తర్వాతే కదా. నేను అప్పుడు ఇంకా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాను. ఆ జాబ్ కూడా అప్పుడే వచ్చింది, 21 days ఛాలెంజ్ లో ఉన్నప్పుడే వచ్చింది, జూన్ లోనే. అప్పుడు చెప్పాను మీకు జాబ్ వచ్చింది మేడం అని. అక్కడ రమేష్ గారు ఏదో అడిగారు, సెలనైట్ బ్యాండ్ ఫుల్ నైట్ పెట్టాను, ఫుల్ మూన్ నైట్ పెట్టాను, కొంచెం మంచు వచ్చింది తడిసినట్టు. అదేం అస్సలు ప్రాబ్లం లేదండి రమేష్ గారు, పర్లేదు, అసలు అది కన్సిడర్ చేయక్కర్లేదు. తర్వాత ఆగస్టు 2008 లో మహారాష్ట్ర నుంచి తెలంగాణకి వచ్చారు. వర్క్ ఫ్యామిలీ మ్యాటర్స్ తో ఉండిపోయారు. 2004 డిసెంబర్ నుంచి ఫుల్ ఫ్లెజ్డ్ గా మీ క్లాసెస్ లో జాయిన్ అవుతుంది బికాస్ ఆఫ్ నెసెసరీ. అంటే ఇంతకుముందు మెడిటేషన్ అంటే తెలియదు మేడం. మామూలుగా అంటే హెల్త్ ఇష్యూస్ బట్టి యూట్యూబ్ లో సెర్చ్ చేసేవాడిని, ఏమన్నా హెల్త్ ఇష్యూస్ బట్టి. వర్క్ తర్వాత కోవిడ్ వచ్చింది 2020లో, వర్క్ ఫ్రమ్ హోమ్ కొన్ని రోజులు చేసాము. ఇక వర్క్ బిజీ, తర్వాత ఫ్యామిలీ హెల్త్ ఇష్యూస్, దీంట్లోనే ఉండిపోయాయి. తర్వాత లాస్ట్ కి ఫైనల్ గా నా పరంగా కూడా హెల్త్ కొంచెం డిగ్రేడ్ అవుతుంది, అంటే కొంచెం మజిల్ వీకెండ్ అవ్వడం. మహారాష్ట్రలో ఉన్నప్పుడు సెకండ్ ఫ్లోర్ లో ఉండేది క్వార్టర్స్, పైన ఎక్కడం దిగడం చేసేవాడిని. ఇప్పుడు 1 మెట్టు కూడా ఎక్కడం కష్టం అవుతుంది. ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ రికవర్ అంటే నాకు అక్కడ రిమోట్ లో ఇచ్చేసారు దగ్గరని, ఉమర్గా అని, ఇక్కడ హుమ్నాబాద్ ఉమర్గా ఉస్మానాబాద్ డిస్ట్రిక్ట్ లో బోర్డర్ లో ఉంటుందని అక్కడ ఇచ్చేసారు. అక్కడ అంటే ఫీల్డ్ విజిట్ చేయడము, బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ఏమైనా ఇష్యూ వస్తే కస్టమర్స్ వెహికల్ లో తీసుకెళ్లేవాళ్ళు. బీటీఎస్ ఇష్యూ క్వార్టర్స్, లిఫ్ట్ లేదు, ఏం లేదు, ప్రతిసారి పైకి కిందికి వెళ్ళడం. 2 years నేను బ్యాచులర్ గానే ఉన్నాను. నేనే వంట వండుకోవడం, ఆఫీస్కి వెళ్ళడం, మార్నింగ్ రైస్ వండేసి కూర అదే 3 పూటలు తినడం. సో అక్కడ హెల్త్ డిస్టర్బ్ అయిందండి ఆ ఏరియాలో? లెగ్స్ అక్కడ హెల్త్ డిస్టర్బ్ అయింది. 2017 వరకు, 15లో మ్యారేజ్ అయింది. 17 వరకు లక్ష్మి గారు ఇక్కడ బీటెక్ చదివారు కోదాడలో, 2 years చదివారు, 1 year. అప్పుడు నేను ఒక్కనే అంటే కూరగాయల బ్యాగ్ తీసుకొని మోసుకుంటూ వెళ్ళేవాడిని. అప్పుడు బాగా స్ట్రెయిన్ అయిపోయింది. స్విచ్ రూమ్ కూడాను కిందనే ఉండే, ఫస్ట్ ఫ్లోర్ లో స్విచ్ రూమ్, సెకండ్ ఫ్లోర్ లో ఏమో క్వార్టర్స్. నేను 3 years కి ట్రాన్స్ఫర్ అడిగాను మెడికల్ కండిషన్ కింద, అయితే ఇవ్వలేదు. 5.5 సంవత్సరాలు తీసుకున్నారు. 5.5 సంవత్సరాలు తీసుకొని నార్మల్ యాజ్ పర్ రూల్ ప్రకారం ట్రాన్స్ఫర్ చేశాను. అది ఆగస్టు 2018లో ఇక్కడ వచ్చాను హైదరాబాద్. అది అన్నమాట. ఇక్కడ మహేష్ గారు, కరెంట్ అఫైర్స్ కి ఏది బెస్ట్ నాకు తెలుస్తుందా? అసలు నేను చదువుతానా? నన్ను అడిగితే నేనేం చెప్తాను? కరెంట్ అఫైర్స్ ఏ ఎగ్జామ్ కైనా ఒక మామూలుగా ఈ నేషనల్ లెవెల్ ఎగ్జామ్ కేమో 12 months కవర్ చేయాలి. మామూలుగా దీనికైతేనేమో నార్మల్ ఎగ్జామ్స్ కి, స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ కేమో 6 months సరిపోతుంది. ఏది బెస్ట్ అని కాదు, 3-4 ఉంటాయి మార్కెట్ లో. విజేత కాంపిటీషన్స్ అని ఎవ్రీ మంత్ రిలీజ్ అవుతాయి కదా. 4 books కొనాలి. 4 books కొనాలి. డైలీ ఏదన్నా ఒక యూట్యూబ్ ఛానల్ పట్టుకొని దాంట్లో ఒకటి చెప్తారు, వాళ్ళది ఒకటి వింటూ, ఏదో వాకింగ్ చేసుకుంటారు, ఒక 5-10 minutes వింటూ ఈ 4 books వచ్చినవి ఆ మంత్ లో అన్ని చదవాలి. మనకి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు వస్తుంది అని చూసుకొని, ఆ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ అయితే 6 నెలలకు సరిపోతుంది. మహేష్ గారికి కావాలంటే కరెంట్ అఫైర్స్ ది మా అక్క కొడుకుది పెడతాను, చాలా బాగా చెప్తాడు. ఐఏఎస్ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాడు కదా, సివిల్స్ వాళ్ళకి. చిన్నాడు కానీ బాగా చెప్తాడు. వాడు ఒక ఈ మధ్య యూట్యూబ్ రిలీజ్ చేశాడు ఒకటి, అది వినమానండి. 5 to 10 minutes. బుక్స్ మాత్రం ఫాలో అవ్వాలి, ఎవ్రీ మంత్ ఎడిషన్స్. అవి న్యూస్ పేపర్
న్యూస్ పేపర్ ఖచ్చితంగా చూడాలి. మామూలుగా పైన మాత్రం హెడ్డింగ్ ఎడిటోరియల్ ఖచ్చితంగా. అది ఒకటి చదివితే దాంట్లో రాదు. కరెంట్ అఫైర్స్ అంతగానం చదివినా మళ్ళా ఏది మనం అన్ని అయితే అటెంప్ట్ చేయలేము. ఇన్ని ఫాలో అయినా కూడా వీ కెన్ అటెంప్ట్ ఓన్లీ 60 to 70% అలా ఉంటది అన్నట్టు. ఊరికి చదువుకుంటూ పోవాలి, గుర్తుండాలి అనేది ఒకటి ఏం పెట్టుకోవద్దు. థ్యాంక్స్ చెప్పు మహేష్. థ్యాంక్ యూ మ్యామ్. మేడం, ఇది మా యూనిట్స్ కి ఇయర్లీ మెయింటెనెన్స్, మంత్లీ మెయింటెనెన్స్, ఎక్విప్మెంట్స్ కి మంత్లీ మెయింటెనెన్స్ అలా చేస్తాం మ్యామ్. అలాగా మీ క్లాసెస్ నా మైండ్ కి, బాడీకి, ఎనర్జీ సిస్టమ్ కి మంత్లీ మెయింటెనెన్స్ మేడం. వెరీ గుడ్, బాగా కంపేర్ చేశారు మహేష్. తర్వాత రవి వర్మ కూడా ఏవో చెప్తున్నారు, పర్చం క్లాసెస్ అంట సంథింగ్ ఈ కరెంట్ అఫైర్స్ కోసం. బికాస్ రవి వర్మది గవర్నమెంట్ జాబే, మేడం మంజువాణి గారిది గవర్నమెంటే. మీరు ఇప్పుడు గవర్నమెంట్ కి ట్రై చేస్తారు. ఆయన ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు మేడం మహేష్ గారు? మేడం ఎస్ఎస్సి జేఈకున్న గేట్ ప్లస్ ఐఎస్ అన్ని కంబైన్డ్ మూడింటికి. మీరు ఏ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నారు? ఐఎస్ మ్యామ్, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్. ఓకే. ఐఏఎస్ ఎస్. తర్వాత 2018 2020లో ఏస్ అకాడమీలో కోచింగ్ తీసుకున్నాడు. 80,000 తీసుకున్నాడు మా వైఫ్ గారు, అది లక్ష్మి గారు. వెరీ గుడ్. తీసుకున్నారు కానీ అది ప్రాక్టీస్ చేస్తున్నారు కానీ ప్రోగ్రెస్ లేదు. అదేలేండి. తర్వాత ఒకసారి మంజువాణి గారిని అప్రోచ్ అయితే మహేష్ గారు తను టైప్ చేస్తారు. హ్యాపీనెస్ ఏంటి అంటే 8 ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం ఆఫ్లైన్ లో మేడం ని చూసాను అని చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది. అప్పటి నుండో చూడాలనుకుంటున్నాను మిమ్మల్ని పర్సనల్ గా. ఆ రోజు చూసేసరికి చాలా హ్యాపీగా అనిపించింది. అందరూ అది అందరి డ్రీమ్ మేడం, అది అందరి డ్రీమ్. నేనైతే ఏడ్చిన రోజులు కొన్ని పదుల సంఖ్యలో ఉన్నాయి నేనైతే. అవునా? కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వాలి అంటే కోచింగ్ తీసుకుంటేనే బెటర్. షార్ట్ కట్స్ చెప్తారు. మెయిన్ హైదరాబాద్ ఏస్ అకాడమీలో బాగా చెప్తారు. ఏస్ అకాడమీలో బాగా చెప్తారు. ఆన్లైన్ కష్టమే, ఇవన్నీ ఆఫ్లైన్ లో తీసుకోవాలి. కోటి ఇక్కడ దిల్సుఖ్ నగర్ లో ఏస్ అకాడమీ వాళ్ళు బాగా చెప్తారు. అలా అని ఏం లేదు సార్, కోచింగ్ ఉండాలని ఏం లేదు. నేనేం కోచింగ్ లేకుండానే ప్రిపేర్ అయ్యాను. ఇంట్లోనే పనులు చేసుకుంటూ, ఇంట్లో వర్క్స్ చేసుకుంటూనే ప్రిపేర్ అయ్యాను. అంటే మనకి కరెక్ట్ గా ఒక గైడెన్స్, ఒకరిని ఎవరిని తెలిసిన వాళ్ళని పట్టుకున్నా ఇట్లా చదవండి అని చెప్తే చాలు. కోచింగ్ ఏం అవసరం లేదు. ఇంకా కోచింగ్కి వెళ్తే నాకు టైం వేస్ట్ అవుతుంది అనిపిస్తుంది. మనం ఇంట్లో ఉంటేనే మనకు కరెక్ట్ గా చదువుతాం అనిపించింది. నేను అలానే చదివాను 1 year. మేడం, ఇది ఆర్ఎఫ్ డివైజెస్ అంటే వాకీ టాకీ టైప్ లో ఉంటాయి. అంటే కమ్యూనికేషన్ కోసం యూజ్ చేస్తాము. అవి పవర్ ఎక్కువగా ఉంటది. మన మొబైల్ పవర్ 0.25 వాట్ ఉంటే అవి 1 వాట్ దాకా ఉంటాయి మేము యూజ్ చేస్తే. అయితే వాటి వల్ల ఏమన్నా డిస్టర్బ్ అవుతుందా ఆరా అనేది? అంటే మార్నింగ్ లేవగానే హెడేక్ లాగా ఉంటుంది అన్నట్టు ఒక హాఫ్ అన్ అవర్. ఓకే. రేడియో ఫ్రీక్వెన్సీ అమ్మా రేడియేషన్స్ ఎక్కువ ఉంటాయమ్మా వల్ల. ఆరా పక్కన పెడితేనా పొద్దున్న లేవగానే ఒళ్ళు నొప్పులతో, తలనొప్పితో లేస్తున్నామంటే మనకి B12 డెఫిషియన్సీ ఉన్నట్టే. రైట్. B12 అంటే ఎప్పుడైతే చేస్తామో అప్పుడే హెడేక్ ఉంటుంది. మిగతా రోజులలో ఏముండదు, నార్మల్. ఓకే. అలా అయితే అది ఆరాని డిప్లీట్ చేస్తున్నట్టే కదా పొద్దున్న లేవగానే. అండ్ ముఖ్యంగా మనకి ఏంటంటే వెజిటేరియన్స్ కి B12 డెఫిషియన్సీ, విటమిన్ D, C డెఫిషియన్సీ అవి ఉంటాయి కదా. సోయా చంక్స్ మంచిగా తినాలి. సోయా గ్రాన్యూల్స్, సోయా చంక్స్, సిరియల్స్. తర్వాత అంటే ఇప్పుడు నాన్ వెజ్ లోనే B12 ఉంటది అని అంటారు, కానీ కాదు. అంటే సోయాబీన్స్ నానబెట్టి గుగ్గిలా చేసి తినవచ్చు మేడం. గుగ్గిలా చేసుకొని తినొచ్చు. అలాగే సోయా వస్తాయి కదా, మిల్ మేకర్ లో B12 ఉంటుంది. ఏంటంటే ఒక జంతువులో B12 ఉంటుంది. అంటే జంతువు అదే నాన్ వెజ్ లో ఉంటదని అంటారు కదా, అది దాని శరీరాని కోసం అది ఉత్పత్తి చేసుకుంటుంది. ఆ B12 ఏదో ప్రోటీన్, అది మనం తింటే మనకి ఎట్లా వస్తుంది? దాని బాడీలో ఉన్న చెత్త అంతా మనకు వస్తుంది కదా. కానీ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిన ఇదే చెప్తారు, నాన్ వెజ్ తింటారు కదా కాబట్టి మీకు ఇది తక్కువ అని. అసలు అది విషయం కాదు. వెజిటేబుల్స్ లోనే చాలా ఎక్కువ B12 ఉంటుంది. ఎస్పెషల్లీ సిరియల్స్, ముస్లీ
ముస్లి నిన్న చెప్పాను కదా, మన కాన్ఫ్లిక్ట్స్ లోనే ముస్లి అని ఒకటి ఉంటుంది. అది మిల్క్ లో కలుపుకొని ఒట్టి నోట్లో తినేసిన మంచి B12 ఉంటుంది. పెసరపప్పు తెలుసు కదా, గ్రీన్ మూంగ్ అది మొలకలు వచ్చినవి, అందులోనే B12 ఉంటుంది. ఫర్మెంటెడ్ ఫుడ్స్ లో కూడా మంచి పోషక విలువలు ఉంటాయి. మష్రూమ్స్ లో కూడా కదా, మష్రూమ్స్ లో కూడా, బటన్ మష్రూమ్స్ లో రైట్, వీటిలో కూడా B12 ఉంటుంది, మంచిగా ఉంటుంది. అంటే పుట్టగొడుగులు అన్నమాట. ఎవరు అంటే ప్రొడక్షన్ లేదు మేడం, ప్రొడక్షన్ చేస్తే మంచి డిమాండ్ ఉంటది, మంచి డిమాండ్ ఉంటుంది. బట్ నాటు పుట్టగొడుగులు దొరుకుతాయి. మీరు ఏమైనా పల్లెటూరు ప్రాంతాలకి దగ్గరలో ఉన్నట్లయితే పుట్టల దగ్గర, చెదలు పుట్టల దగ్గర ఎక్కువ వర్షాకాలము బాగా వస్తాయి అన్నమాట నాటు. పాయిజన్ అంటారు కదా, అస్సలు కాదు మేడం, అస్సలు కాదు. నాటు పుట్టగొడుగులు మంచిగా ఆ మెరుపు దాడికి, కొన్ని అయితే వర్షపు వాటంతటా అవి పెరుగుతాయి. అవి అది విన్నాను. ఇప్పుడు వీళ్ళు పెంచే వాళ్ళు ఓకే, కానీ అవి కొన్ని పాయిజన్ ఉంటాయి, ఏవి మంచియో తెలియదు అని అంటారు. అవి చెట్ల మీద వచ్చేవి పాయిజన్ ఉంటాయి మంజువాణి గారు, మట్టిలో వచ్చేవి పాయిజన్ ఉండవు. ఓకే, మట్టిలో వస్తాయి కొన్ని, మనకి వినాయక చవితికి దసరాకి ఈ 2 వర్షాలకే పొట్టుకొడుగులా వస్తాయి. మనకి బయట అమ్ముతారు కూడా, కట్టి తెచ్చి అమ్ముతారు. అవి చాలా మామూలు బయట అమ్మే ఆర్టిఫిషియల్ వాటికన్నా ఇవి చాలా మంచిది, రుచిగా ఉంటాయి కూడా. అంటే ఎటు నుంచి డిటాక్ట్ చేసిన తర్వాత వెంటనే వండుకొని తినేయాలి. ఎక్కువ రోజులు గ్యాప్ వచ్చేస్తే అవి శిలీంధ్రాలు మళ్ళీ పాడైపోతాయి, అలా పాయిజన్ అవుతుంది. 1 day 1.5 day లో అవి వండేసుకోవాలి. అంటే నల్లబడకూడదు అనమాట పుట్టగొడుగులు. నల్లబడక ముందే, అంటే డార్క్ బ్లాక్ అయిపోతాయి. మామూలుగా బయటకు వచ్చేస్తే కొంచెం షేడీ వస్తాయి అనుకోండి, ఆ షేడీకి వస్తే బ్లాక్ అవ్వకూడదు. అది వెంటనే వండేసుకుని తినేస్తే మంచి B12 ఉంటుంది అందులో కూడా. సీవీడ్స్, మునగాకులో మురింగా పౌడర్ అని మీకు స్విగ్గీ, అదే ఏమంటారు, స్విగ్గీలో, బ్లింకిట్ లో దొరుకుతుంది పౌడర్, మునగాకు పౌడర్. అది రోజు ½ స్పూన్ అందులో పప్పులో బాగుంటది మేడం, చట్నీ కూడా బాగానే ఉంటది. వీక్లీ వన్స్ తీసుకుంటాము. ఒకవేళ అలా కాకుండా రోజు B12 డోసేజ్ కావాలనుకుంటే మునగాకు పౌడర్, రాగి జావ చేస్తాం కదా, అందరూ తింటారు కదా, రాగి అంబలి అంటాం కదా, ఆ పౌడర్ లోనే మీరు కుక్ చేస్తున్నప్పుడు ½ స్పూన్ వేసారంటే ఇంట్లో ఎవరెవరైతే రాగి జావ తీసుకుని అందరికీ B12 మంచిగా పోతుంది. ఇట్లా కూడా చేయొచ్చు. మునగాకు, అదే మురింగా పౌడర్ అని చెప్పి మీకు దొరుకుతుంది అనమాట. అట్లా B12 కూడా మంచిగా పెంచుకోవడానికి ఎన్నో ఇవి ఉన్నాయి మనకి. అదనమాట. సరే, 9 అవుతుంది, నేను ఇంకా ఉంటాను. ఓకేనా? హ్యాపీ సండే. మళ్ళీ ఎప్పుడైనా త్వరలోనే కలుగుతాను. సన్నటి బ్యాండ్ అంటే కార్డ్ కటింగ్ కి ఆరా క్లెన్సింగ్ రెండింటికి యూజ్ చేయొచ్చు, సపరేట్ యూజ్ చేయమన్నారు కదా, యూజ్ చేస్తే బెటర్ అన్నారు. కార్డ్ కటింగ్ కి సెలనైట్ బ్యాండ్ వేరేగా ఉండాలి. సెలనైట్ బ్యాండ్ అనే కాదు, నార్మల్ గా బ్లాక్ టర్మలిన్ బ్యాండ్స్ వస్తాయి ఇంతవి, అది కార్డ్ కటింగ్ కి పెట్టుకుని, ఈ సెలనైట్ బ్యాండ్ కేవలం ఆరా క్లెన్సింగ్ పెట్టుకుంటే సరిపోతుంది. అట్లా నేను ఆ పిక్చర్ పిల్లలకి యూజ్ చేయొద్దా అని చెప్పారు, కానీ పిల్లలకి యూజ్ చేయొచ్చా? అదే ఆరా క్లెన్సింగ్ అమ్మ చేయొచ్చు, అమ్మ పిల్లలకి ఆరా క్లెన్సింగ్ ఇట్లా చేయొచ్చు అనమాట సెలనైట్ తో. బ్యాండ్ తోనా లేకపోతే జస్ట్ విజువలైజేషన్ ద్వారానా లేకపోతే ఓన్డ్ ద్వారానా? రెండు వర్కౌట్ అవుతుంది సార్. వర్కౌట్ అంటే వాళ్ళకి పట్టుకోవద్దు. పిల్లలు 7-8 సంవత్సరాల లోపల పిల్లలకి ఈ క్రిస్టల్స్ ఏమి ఇవ్వద్దు చేతి, వాళ్ళ ఎనర్జీకి అది సింక్ అవ్వదు అనమాట, తట్టుకోలేవు, అందుకని వద్దన్నమాట. అలాగే అమ్మా, మీరు ఏం కావాలో ఆ క్రిస్టల్ పేరు చెప్తే అకార్డింగ్ టు దట్ అరేంజ్ చేస్తాను. మెసేజ్ చేయమంటారా? రాసుకోవచ్చా మేడం? ఇది డాటెడ్ తోనే మన చెక్ అవుతుందా? వద్దు, అసలు ఏం చెక్కద్దు దాని మీద, ఏమొద్దు. అది నేమ్ అంటే ఇప్పుడు ఇంట్లో సపరేట్ గా ఉన్నప్పుడు అంటే మిక్స్ అవ్వకుండా ఒక ఐడెంటిఫికేషన్. అవును, దాని మీద అలా ఏం రాదు. చైన్ కి అంటించుకోండి స్టిక్కర్, అది బెటర్ ఏమో. అది బెటర్ కదా, లేదంటే ఏదైనా పెయింట్ లాగా. బ్యాండ్ కి అయితే ఏమీ వద్దు, జాగ్రత్తగా ఎవరిది వాళ్ళు కలర్డ్ పౌచెస్ వాడుకుంటే సరిపోతుంది. ఒకరు రెడ్, ఒకరు బ్లాక్ అట్లా వాడుకుంటే సరిపోతుంది పౌచెస్. స్ప్రే అన్నారు మ్యామ్, అది చేస్తున్నాం మ్యామ్. ఇది ఇంకా ప్రాసెస్ లో ఉండింది, ఇంకొక 5 days లో కంప్లీట్ అయిపోతుంది ఆర్ఎస్ స్ప్రే. క్రిస్టల్ బ్రాండ్ బ్రాస్లెట్ మేడం.
డిజిటల్ బ్రాస్లెట్. అది అది తీసుకున్నాక అది ఎలా యూజ్ చేయాలి మేడం, చెప్తారా అప్పుడు? అది ఎలా యూజ్ చేయాలన్నది మీకు పంపించినప్పుడే అందులో చిన్నగా ఒకటి ప్రింట్ పేపర్ పెట్టి పంపిస్తాం. అది చూసుకుని దాని ప్రకారం అది అన్నమాట. సరే అయితే మ్యామ్ రేపు ఇమ్మోర్టల్ టాక్స్ బుక్ 2 మ్యామ్ ఉంది మన మెంబర్షిప్ లో ఉన్న వాళ్ళందరికి ఇమ్మోర్టల్ టాక్స్ రేపు ఉంటుంది. కాదు మ్యామ్, సెకండ్ బుక్ స్టార్ట్ చేస్తున్నామా? చేసాం కదా, లాస్ట్ మంత్ చేసినట్టున్నాం సెకండ్ బుక్. లేదు స్టార్ట్ అయింది మ్యామ్. చేయలేదు కదా, సెకండ్ బుక్ స్టార్ట్ చేయలేగా? స్టార్ట్ చేయలేదు మ్యామ్. మరి ఏం మాట్లాడుకున్నాం కిందటి నెల అయితే? ఫస్ట్ బుక్ లోనే ఉన్నాం. అవునా? మీరు సెకండ్ బుక్ అని చెప్పినారు మ్యామ్ లాస్ట్ మంత్, నాకు అదే గుర్తుంది. అయితే మ్యామ్ ఏం చెప్పారంటే మనకి రాక్షసులు, అసురులు, సురులు ఉంటారు కదా, వాళ్ళు ఎలా మనల్ని అంటే ఏమంటారు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అన్నదానికి అంత ముందు క్లాస్ లో సమాధానం దొరకలేదని మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో చెప్పారు. అక్కడ నుండి ఆ నెక్స్ట్ పార్ట్ చెప్పారు, కానీ ఇంకా సెకండ్ బుక్ స్టార్ట్ చేయలేదు. అదే మనం ఇంకొంచెం డీపర్ గా చెప్పుకున్నాము. అదే ఆన్సర్ అంతా మీరు ఆ క్లాస్ లోనే చెప్పారు ఇంకా. అవునవును, ఓకే ఫైన్, అర్థమైంది. అలా అయితే మనము ఇప్పుడు సెకండ్ పార్ట్ స్టార్ట్ చేయాలి రేపు. ఓకే అండి, సరే అయితే హ్యావ్ ఎ గుడ్ డే ఎవ్రీవన్. Bye then. Thank you so much. Thank you, ma'am. Bye, ma'am. Bye. Thank you, ma'am. Bye. Thank you. Thank you, ma'am. Thank you.